తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించి పోలింగ్ సరిగ్గా వారం రోజులు ఉన్నది. ఈరోజు 6వ తారీఖు, ఈ నెల 13వ తారీఖు మనకు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. అయితే ఈ 17 ఎంపీ స్థానాలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది, ఏ పార్టీకి హెడ్జ్ ఉంది, ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ అభ్యర్థికి ఏ అవకాశాలు విజయ అవకాశాలుగా మారబోతున్నాయి, ఏ అభ్యర్థికి ఆ అపజయానికి ఏ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి పూర్తిగా వీటి మీద ఆ ఒక సర్వే కావచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, తమ్ముడు శ్రవణ్ తీసుకొని వచ్చిండు. దాదాపు పార్లమెంటుకు సంబంధించి 17 సెగ్మెంట్లకు సంబంధించిన బాధ్యత శ్రమ మొత్తం శ్రవణ్దే. ఈ 17 పార్లమెంట్ లో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ అభ్యర్థి ఏ స్థానంలో ఉన్నాడు, ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఉదరగొడుతున్న బీజేపీ పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది అనేది ఉన్నది. దీనికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఊహించని విధంగా 5 నెలలలో తెలంగాణకు సంబంధించి రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్. మామూలుగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టోటల్ గా 119 స్థానాలలో హైదరాబాద్ స్థానం మినహాయిస్తే, ఎంఐఎం స్థానాలు మినహాయిస్తే మిగతా 113 స్థానాలు బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ ఎట్లా చేసి ఓడగొట్టాలి, అది సోషల్ మీడియా కావచ్చు, గ్రౌండ్ పరంగా కావచ్చు, 2 రకాలుగా అన్నిట్లో బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని ప్రజల నుండి ఒక తీవ్రమైన వ్యతిరేకత గ్రామ స్థాయిలో ఆ నియోజకవర్గ స్థాయిలో వచ్చింది. అందుకే మీరు ఏ జిల్లాలో చూసినా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ ఓడిపోయింది, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. కానీ పట్టణ ప్రాంతమైన నగరం నడిబొడ్డైన హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టింది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు వేరే, ఇక్కడున్న ప్రజల ఆలోచన విధానం వేరే, పల్లెల్లో నియోజకవర్గాల్లో ప్రజల ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ స్థితిగతులు కావచ్చు, వాళ్ళు కోరుకున్నది కావచ్చు, కొంత వ్యత్యాసం ఉండే వరకు కేసీఆర్ కు దెబ్బేసింది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రజలు మాత్రం ఇక్కడ అభివృద్ధికే పట్టం కట్టిండ్లు, ఇక్కడ శాంతి భద్రతలకే పట్టం కట్టిండ్లు, ఇక్కడ డెవలప్మెంట్ కే పట్టం కట్టిండ్లు, ఇక్కడ హైదరాబాద్ లో రౌడీజాన్ని కేసీఆర్ సమూలంగా నిర్మూలించిందనేది, శాంతి భద్రతలు భద్రంగా కాపాడిందనేది, హిందూ ముస్లిం క్రిస్టియన్ పార్సీ సిక్కు వీళ్ళందరినీ ఒక సమాన స్థాయిలో చూసిండు. ఎక్కడ కూడా ఏఆర్లలో కూడా 9.5 సంవత్సరాల్లో హైదరాబాద్ లో జరగకుండా కేసీఆర్ అద్భుతంగా పాలించిందనే ఆలోచనతోటి 23కి 23 స్థానాలు బీఆర్ఎస్ కే ఇచ్చింది. ఐటీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన రంగం కావచ్చు, కొత్త సంవత్సరం తేవడం కావచ్చు, ఎటు చూసుకున్నా హైదరాబాద్ అంటే వేసవి కాలం వస్తే నీళ్ల కొరత, కరెంటు కొరత తీవ్రంగా ఉండేది. ఈ రెండింటిని కేసీఆర్ అద్భుతంగా అధిగమించాడు. ఈ ఫ్యాక్టర్స్ ని పట్టుకొని హైదరాబాద్ కు సంబంధించిన స్థానాలన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్ కే ఇచ్చింది ప్రజల అసెంబ్లీ స్థానాల్లో. కానీ గంపగుత్తగా కాంగ్రెస్ కు నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఇచ్చేసింది. అయితే 5 నెలలు తిరిగే వరకు పల్లె నుండి పట్టణం వరకు మళ్ళా కేసీఆర్ కావాలి అనే కాడికి ఒక ఆలోచన అయితే ప్రజల్లో వచ్చింది. అయితే పల్లె నుండి పట్టణం వరకు మాకు ఇప్పుడు మళ్ళా పల్లె నుండి పట్టణం వరకు మళ్ళీ మాకు కేసీఆర్ కావాలనే ఒక ధోరణి కావచ్చు, ప్రజల్లో ఒక ఆలోచన కావచ్చు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా కనబడుతుంది. 100%. రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్ కు దొరికిన బాహుబలి ఏమో అనుకున్నారు అందరు. కాదు, అది బాహుబలి కాదు, ఏ బలి కాదు, అది కట్టప్ప. ఏది కాంగ్రెస్ పార్టీకి దొరికిన కట్టప్ప మాత్రమే రేవంత్ రెడ్డి అనేది ప్రజలు గుర్తించిండు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సంతృప్తి పరచడానికే ఆయన 5 నెలలు ప్రయత్నం చేసిండు. కానీ
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలకు సంబంధించి ఆ దృష్టి కానీ ఆయన పెట్టలేదు. దీనికి సంబంధించి ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చాలా అందుకే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 5 నెలల క్రితం ఉన్న మాటలు ఇప్పుడు ప్రజల్లో లేవు. అప్పుడు పగబట్టినట్టు, కక్ష పట్టినట్టు మార్పు 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 కేసీఆర్ పోవాలి, మార్పు రావాలి. వాళ్ళు కోరుకున్న మార్పు వచ్చింది. కరెంటు బంద్ అయింది, నీళ్లు బంద్ అయినాయి, పింఛన్లు బంద్ అయినాయి, ఇవన్నీ జరిగినాయి. రైతు ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, డ్రైవర్ అన్నల ఆత్మహత్యలు ఇవి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంటుకు సంబంధించి కొత్త నినాదం వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడాలి, కేసీఆర్ మళ్ళా రావాలి, ఇది వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో తమ్ముడు శ్రవణ్ దాదాపుగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక సంచలనాత్మకమైన రిపోర్ట్ అయితే తీసుకొచ్చిండు. ఆ సంచలనాత్మకమైన రిపోర్ట్ ఎట్లా ఉన్నది, విజయ అవకాశాలు ఎట్లున్నాయి, ఏ అభ్యర్థులు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఏ అభ్యర్థులు ఎక్కడ వీక్ ఉన్నారు, వీక్ ఉన్న అభ్యర్థులకు మైనస్ పాయింట్లు ఏంది, స్ట్రాంగ్ ఉన్న అభ్యర్థుల ప్లస్ పాయింట్లు ఏంది, వీటికి సంబంధించి పూర్తిగా మనము చర్చకు పెడదాం. ఈ పూర్తి బాధ్యత కూడా శ్రవణ్దే, దీని పూర్తి శ్రమ కూడా శ్రవణ్దే, దీని క్రెడిట్ కూడా శ్రవణ్కే దక్కుతుంది. 1-2 స్థానాలు ఎక్కువ వచ్చినా క్రెడిట్ శ్రవణ్కే, 1-2 స్థానాలు తక్కువ వచ్చినా క్రెడిట్ శ్రవణ్కే. చలో. అయితే అన్న పార్లమెంట్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లకు అయితే మనం ఎట్లయితే ప్రజలు కాంగ్రెస్ మార్పు అని కోరుకున్నారు, ఈ 5 నెలలనే ప్రజలు మళ్ళీ మార్పు కోరుకున్నారు. అప్పుడైతే కొన్ని అబద్ధ ప్రచారాలు, కొన్ని అవి చేసి సోషల్ మీడియా గానీ ఇంకేదో చేసి కేసీఆర్ మీద ఉండేలేని పుట్టించి వాళ్ళు ఏదో మేనేజ్ చేసారు. కానీ ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేద్దామన్నా అయితే ఇప్పుడు ఏంటంటే అప్పుడు భావోద్వేగ పూరితాలతో కూడుకున్న మార్పు కోరుకున్నారు. 9.5 సంవత్సరాల కంటే ఏదో అద్భుతం జరగబోతుంది అని ఒక భావోద్వేగం. కేసీఆర్ చూస్తేనే మా శత్రువును చూసినట్టు అంత ఫీల్ అయ్యేలాగా సోషల్ మీడియా కావచ్చు, ప్రతిపక్షాల నాయకులు కావచ్చు క్రియేట్ చేసి దానివల్ల ప్రజలు కూడా సేమ్ ప్రతిపక్షాలు ఎట్లా చూసినాయో కేసీఆర్ ని శత్రువులాగా ప్రజలు కూడా శత్రువులాగానే చూసినారు. దీనికి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు కావచ్చు పెంచి పోషించిన విషయం వాళ్ళ స్వయంగా వచ్చింది కాదు ప్రజలకు. వాళ్ళు బోర్ల పడేటట్టు వీళ్ళు బోర్లేసి వీళ్ళందరూ అట్లా తయారు చేసి వాళ్ళ మైండ్ సెట్ మొత్తం వీళ్ళ ఆధీనంలోకి అప్పుడు మారిన మైండ్ సెట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళా మారి డబుల్ అయింది. డబుల్ ఎట్లా అంటే అప్పుడు కేసీఆర్ మీద ఎంత కోపంగా అయితే ప్రజలు ఉన్నారో ఇప్పుడు దానికి 2 రెట్లు 5 నెలలనే దానికి 2 రెట్లు కాంగ్రెస్ మీద కోపంతో. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. పార్లమెంట్ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది చూద్దాం. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు. ఫస్ట్ ఆదిలాబాద్ చూసుకుందాం. ఆదిలాబాద్ అనేది ఇది రిజర్వ్డ్ స్థానము, ఎస్టీ. ఇక్కడ 3 అభ్యర్థులు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా ఆత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక సి సుగుణ కుమారి కాంగ్రెస్ నుండి ఉన్నది. గోడం నాగేష్ ఈయన బీజేపీ ఉన్నాడు. గతంలో గోడ నాగేష్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిచిండు 2014 గెలిచిండు. మనకు మన 2019లో సోయం బాబురావు బీజేపీ నుండి గెలిచిండు. 58,500 ఓట్ల మేరతో విజయం సాధించారు. సో అక్కడ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకుంటే మనకు కాగజ్ నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్, బోధ్, ముతోల్ అంటే మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో పోయినసారి సోయం బాపురావు ఈయన గెలిచిండు. కానీ ఈసారి ఈయనకు టికెట్ బీజేపీ నుంచి టికెట్ అయితే అదే పార్లమెంట్ ఫండ్స్ ని పెళ్లి కోసం వాడుకున్నాడు. ఒక దాంతో ఆయనకు టికెట్ అయితే లేదు. ఆయన ప్లేస్ లో మన బీఆర్ఎస్ నుంచి పోయిన గోడం నాగేష్ కి ఇచ్చారు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులకు సంబంధించి గెలుపు అవకాశాలు ఎట్లున్నాయి? ఇలా ముగ్గురులో ఆత్రం సక్కు, గోడం నాగేష్ మధ్యలో ప్రధానమైన పోటీ ఉందన్న. యాక్చువల్లీ వీళ్ళు 3 ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళే. ముగ్గురు కూడా ఎస్టీ లంబాడి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ బేసిక్ గా అక్కడ మనకు చూసుకుంటే ఎట్లుందంటే ఆత్రం సక్కు, గోడం నాగేష్ మధ్యలో ప్రధానమైన పోటీ అయితే కనబడుతుంది.
మనం రిజల్ట్ చూసుకుంటే మాత్రం గోడం నగేష్ కొంచెం ఎడ్జ్ అయితే అడగనబడుతుంది. స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. ఈ గోడం నగేష్ విజయానికి కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, బీఆర్ఎస్ ని నాయకులు వీడడం, నియోజకవర్గాల్లో బీజేపీ క్యాడర్ బలంగా ఉండడం. అయితే ఇక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఇది బీఆర్ఎస్ కలిసి రావాలి కదా. అదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిన బీఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు ఏం చేస్తారంటే రీసెంట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారు. మన ఎవరంటే ఇంద్రకరణ్ రెడ్డి, మన కోనేరు కోనప్ప, వీళ్ళందరూ ఇదే కాన్స్టిట్యున్సీ సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప లాస్ట్ టైం ఓడిపోయింది. అది మన ఎమ్మెల్యే ప్రవీణ్ అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచిండు. సో వీళ్ళందరూ కాంగ్రెస్ కి పోవడం వల్ల బీఆర్ఎస్ ఓటును కొంత కాంగ్రెస్ తీసుకోగలుగుతుంది. కానీ అది దాని వల్ల బీజేపీకి ప్లస్ అయిపోయింది. ఇది బీజేపీకి ప్లస్ పైగా 2014లో ఎంపీగా గెలిచిండు. ఆ బలం ఎలాగుంటది, కొంత ఉంటది, ఆ బలం ఉంది. ప్లస్ ఆ నియోజకవర్గాలలో కొంచెం బీజేపీ క్యాడర్ ఉన్నది. దానికి తోడు ఈ మధ్య బైండ్స్ అల్లర్లు ఒకటి జరిగినాయి. ఆ సెన్సిటివ్ విషయం కూడా బీజేపీకి బలం చేకూర్చే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందన్న. ఇప్పుడు మనం స్వల్ప మెజార్టీ ఈయన గోడెం నగేష్ కి ఇచ్చినాం కానీ, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇచ్చినాము కానీ ఈ గోడెం నగేష్ మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఎట్లా అంటే వీళ్ళ గోడెం నగేష్ కు టికెట్ ఇవ్వడం వీళ్ళ ఎమ్మెల్యే కొంతమందికి ఇష్టం లేదు, అక్కడ ఇష్టం లేదు. సో యాక్చువల్లీ స్వయం బాబురావు ఉన్నారు కదా, ఈయన స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వమని వాళ్ళ అక్కడ ఎవరైతే బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ అధిష్టానాన్ని అడిగిర్రు. అంటే ఈయనకు సంబంధించి కూడా వర్గం ఉన్నది. ఈయన వర్గం కొంత సహకరించకపోవచ్చు. అది ఓకే. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం కూడా ఉంది. పోటీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య కొంత స్వల్ప మెజార్టీ, కొంత స్వల్పంగా అధిక బలం గోడ నాగేష్ ఈ వారం రోజులలో పరిస్థితులు ఏమన్నా తారుమారు అయినా కూడా ఇది బీఆర్ఎస్ క్యాండిడేట్ కలిసి వచ్చే అవకాశం. ఆత్రం చక్కు కలిసి వచ్చే అవకాశం. ఆత్రం చక్కు కూడా ఉస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే ఆయన కూడా కొంచెం క్యాడర్ బలంగానే ఉంది. ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ఆయన కూడా కొంచెం బలం అదంతా క్యాడర్ కూడా ఉంది. సో చెప్పలేము. ఇప్పటికైతే గోడం నాగేష్ గెలిచి ఇప్పటి వరకు అయితే ఆదిలాబాద్ ఎస్టీ స్థానం నుండి గోడం నాగేష్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. ఇంకా వారం రోజులు ఉన్నది కాబట్టి పరిస్థితులు మారొచ్చు. కాకపోతే మనం మాత్రం ఈయనే విన్నింగ్ రేస్ లో ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నాం. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితమైన 3వ స్థానం. మన రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సభ పెట్టారు ఇంద్రవెల్లిలో. అది కూడా ఈ కాన్స్టిట్యున్సీ గురించి వచ్చింది. ఆయన కూడా దెబ్బ పడుతుంది 100%. ఒకటి కాంగ్రెస్ కు ఒకటి పోయినట్టే సీట్. రైట్. సెకండ్ భువనగిరి ఇది జనరల్ స్థానం. ఇది భువనగిరి జనరల్ స్థానం. నల్గొండ జిల్లా. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఎమ్మెల్యే స్థానం. జనగాం ఒక్కటి పల్లరాజేశ్వర రెడ్డి గెలిచింది. అది అవును గెలిచిండ్రు. ఇక్కడ ఇక భువనగిరి జనరల్ స్థానానికి వచ్చేసి క్యామ మల్లేష్, ఈయన బీసీ సామాజిక వర్గం. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుండి నిలబడ్డాడు. బూర నరసయ్య గౌడ్ బీజేపీ నుండి ఉన్నాడు. ఈ బూర నరసయ్య గౌడ్ మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్నాయనే టికెట్ రాకపోవడం వల్ల మొన్న మునుగోడు అప్పుడే టికెట్ ఆశించిండు. అప్పుడు రాలేదు. అప్పుడు నిరాశ ఎదురైంది. అప్పుడే వెళ్ళిపోయాడు. ఇది దీనికి సంబంధించి ఇది విషయం. అయితే ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి భువనగిరిలో ఎట్లున్నది? భువనగిరి అంటే కాంగ్రెస్ కు పట్టున్న ప్రదేశం. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉందన్న. భువనగిరి అంటే నల్లగొండ జిల్లాకు కొంచెం దగ్గరలో, నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాగుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఎలక్షన్ లో అది రివర్స్ అయిపోతుంది. వాళ్ళకు షాక్ తలగబోతుంది. 100% తలగబోతుంది. 2019లో కేవలం 5,000 మెజార్టీతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి విజయం సాధించి కేవలం 5,219 ఓట్ల మెజార్టీతో 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా గెలిచిండు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి దీనికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, ఆలేరు, మునుగోడు, భువనగిరి, జనగామ, తుంగతుర్తి, నకరేకల్. ఈ ఏడిట్లో జనగామలో పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగతా 6 స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా షాక్ కలగబోతుంది మరి కాంగ్రెస్ కి? ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు చూడరా. ఈ విధంగా క్యామ మల్లేష్, బూర నరసయ్య గౌడ్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది. ఇక్కడ
ఈడ కాంగ్రెస్ కు మరొకసారి గట్టి దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక్కడో ఇద్దరికో ఎమ్మెల్యేలకు బీసీలకు ఇచ్చింది. అది పోతే పార్లమెంట్ స్థానం కూడా రెడ్డికే ఇచ్చింది కాంగ్రెస్. ఇక్కడ ఉన్నదేమో ఇద్దరు బీసీ వ్యక్తులు. ఇక్కడ ఈ ఇద్దరు బీసీ వ్యక్తుల మధ్యనే పోటీ ఉన్నది. ఒకటి బీజేపీ, రెండు బీఆర్ఎస్. మళ్ళా ఇక్కడ బీసీ ఓటర్ శాతం ఎక్కువ ఉందన్న, చాలా. అక్కడ బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి, ఓట్లు గౌడ్ల ఓట్లు కూడా ఎక్కువనే ఉంటాయి. అవును. ఇక్కడ ఎక్కడ అంటే బూర నరసయ్య గౌడ్ ఒక మంచి పేరు కూడా ఉంది. ఈ బూర నరసయ్య గౌడ్ ఏబట్టి కాంగ్రెస్ కు మైనస్ వచ్చింది. ఇక్కడ బూరా నరసయ్య గౌడ్ చేయబట్టే కాంగ్రెస్ ఓటర్ అంతా బూర నరసయ్య గౌడ్ తీసుకెళ్లిపోతుండు. కానీ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఈ 5 నెలల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వ్యతిరేకత కారణంగా ఇప్పుడు అక్కడ భువనగిరిలో నువ్వు ఎవరిని కదిలిచ్చినా మేము ఇంకోసారి కాంగ్రెస్ కోటేయమని చెప్తారు. ఎందుకంటే నల్గొండ అంటే ఒకప్పుడు కరువు ప్రాంతం. కరువు ప్రాంతానికి నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, ఊహించని స్థితిగతులు మారినాయి. ఇప్పుడు అక్కడ గెలిచిన మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కన్నా. వాళ్ళు మొన్న వాళ్ళు ఈ 5 నెలల లోపు మీటింగ్ పెట్టుకుని రైతు బంధు రాలేదని వీళ్ళ మీదకి ప్రజలు ఆల్రెడీ తిరగబడ్డారు. ఈ ఆల్రెడీ సంబంధించిన ఎమ్మెల్యే మీద మాకు రైతు బంధు ఎందుకు ఎత్తలేమని తిరగబడ్డారు. సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. దానికి తోడు ఇక్కడ ఆ భువనగిరి, ఆ నల్గొండ ప్రాంతం మొత్తం ఇసుక దందాకు బాగా ఇసుక దందా జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అక్కడ ఎమ్మెల్యేలు అంతా ఇసుక దోసుక తింటాను. ఏది గాదర్ కిషోర్ కావచ్చు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అంతకు ముందున్న మునుగోడు ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరి మీద ఇసుక దందా అని ఒక ఆరోపణ ఉండే. ఈ 5 నెలల్లో దానికి సంబంధించి ఏమైనా కట్టడి చేసిందంటే ఏం లేదు, ఇంకెక్కువ ప్రజలకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు వీళ్ళందరూ అబద్ధమే చెప్పారు, అయితే ఇన్ని రోజులు మమ్మల్ని కప్పిపుచ్చారు అది ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. సో అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ క్యామం వల్ల విజయం సాధించే అవకాశం ఉంది. ఇది షాకింగ్ ఫ్యాక్టర్, 100%. ఎందుకంటే అక్కడ ఉన్న 12 సీట్లలో 11 మంది కాంగ్రెస్ వాళ్ళే, ఒక సీట్ ఇచ్చిపెట్టారు. అయితే ఈయన విజయ అవకాశానికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత ప్రధానంగా కనబడుతుంది. ఇక బీజేపీ క్యాడర్ తక్కువగా ఉండడు. యాక్చువల్లీ ఈ నల్గొండలో బీజేపీ పెద్దగా ఉండదు. ఇక పైగా భువనగిరి ఆ ప్రాంతంలో యాదాద్రి గుట్ట అక్కడ ఉన్నా కూడా హిందూ సెంటిమెంట్ అక్కడ పనిచేయదు. ఇక బీసీ వర్గాల్లో బలమైన పట్టు. నిజానికి నల్గొండలో సుధాకర్ గౌడ్ అన్న కావచ్చు, లేకపోతే బూర నరసయ్య గౌడ్ కావచ్చు, క్యామ మల్లేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎప్పటి నుండో నల్గొండలో బీసీలుగా పట్టు సాధించాలని ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. కాకపోతే వాళ్లకు ఆ పట్టు దొరకక వాళ్ళు ఏదో ఒక పార్టీలో పోయి గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. అట్లా చూసుకుంటే ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ కావచ్చు, క్యామ మల్లేష్ కావచ్చు, ఒక గట్టి పట్టుదలతో ఉన్నారు. అక్కడ యాదవ సామాజిక వర్గము, ఈ గౌడ సామాజిక వర్గము అధికంగా ఉంటది. వాళ్ళు గనక ఆ బీసీలు గనక ఏది ఈ భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన బీసీలు గనక ఆలోచన చేసి, ఇప్పటికే రెడ్డిలు ఉన్నారు మొత్తం ఎమ్మెల్యే, ఈసారి మాకు పార్లమెంట్ లో బీసీఏ కావాలనుకుంటే బూర నరసయ్య గౌడ్, కామ మల్లేష్ ఈ రెండిట్లో విన్నింగ్ అవుతారు. ఒకవేళ వాళ్ళు మోసపోతే అది చెప్పలేం, కానీ మన వరకు ఇక్కడికి వచ్చిన రిజల్ట్ మాత్రం కామ మల్లేష్. మోసపోయే ఛాన్స్ అయితే లేదన్న. ఒకవేళ ఏదన్నా తప్పిదం జరిగితే బూర నరసయ్య గౌడ్ గెలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కామ మల్లేష్ కు కొంచెం ఎడ్జ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే కామ మల్లేష్ ఏంటిది, ఏ సామాజిక వర్గం? ఈయన కూడా బీసీ సామాజిక వర్గమే. ఈయనకి ఎక్కువ అంటే ఈయన గతంలో బీసీ వర్గాలందరినీ ఒక కాడికి తెచ్చి చాలా బీసీ వర్గాల్లో కొంచెం పట్టున్న వ్యక్తి. ఈయనకి ఎంత పట్టు ఉందో ఈ మన బూర నరసయ్య గౌడ్ కూడా అంత పట్టుంది. కాకపోతే ఏమైందంటే బూర నరసయ్య గౌడ్ మైనస్ ఏమైందంటే కొంచెం బీజేపీ క్యాడర్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అది బీఆర్ఎస్ కొంచెం ప్లస్ అయిపోయింది. మళ్ళీ జనగాంలో మన పల్లా రాజశేఖర రెడ్డి ఉండడం వల్ల కొంచెం ఈయన కూడా ప్లస్ అయింది. దానివల్ల ఈయన యాదవ్ సార్. ఓకే, కామ మల్లేష్ యాదవ్. మొత్తానికి అయితే ఒక గౌడ బిడ్డ, ఇటు చూస్తే యాదవ్ బిడ్డ, ఇద్దరి మధ్యనే భువనగిరి ప్రాంతంలో, భువనగిరి పార్లమెంట్ లో ఫైటింగ్ ఉంది. గెలుపు అవకాశాలు అనేది, ఈ గెలుపు అవకాశాల్లో కామ మల్లేషే గెలవబోతున్నాడు, ఆయనకి ఎడ్జ్ ఉన్నదని మా సర్వే ద్వారా తెలిసి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మన తీన్మర్ మల్లన్న ఇదే కాన్స్టిట్యున్సీ సంబంధించిన వ్యక్తి, ఇదే సామాజిక వర్గాలు, ఆలేరు మాదాపూర్ సంబంధించి. ఇక గాంధీ అని అర్థం తొక్క గాంధీ గాని, ఇక ఇది ఇక్కడ కూడా కాంగ్రెస్ పోయినట్టే, మూడో స్థానం ఇక్కడ కూడా. ఇక చేవెళ్ళ ఇది ఒక జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానంలో వచ్చి ఇక్కడ కూడా కొంచెం భిన్నమైన వాతావరణం, భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ వ్యక్తులే వీళ్ళు. ఇక్కడ చేవెళ్ళ నుండి కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్
బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ఇక జి రంజిత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుండి ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం కూడా ఆయన ఎంపీయే. ఇప్పుడు మళ్ళా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ పడుతున్నారు. ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండే, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కి వచ్చిండు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. అంటే ఇప్పటికే 3 పార్టీలు తిరిగేసిండు. ఇక ఈయన ఉన్నాడు. ఈ ముగ్గురికి సంబంధించి ఎట్లున్నాయి? చేవేళ్లలో కొంచెం డిఫరెంట్ గా ఉందన్న. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పైన 2 నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే మనము 2019లో 14,317 ఓట్ల మెజార్టీతో రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి 2019లో విజయం సాధించారు పార్లమెంట్ నుండి ఎంపీగా. అయితే దీని నియోజకవర్గాలు వచ్చేసి మహేశ్వరం, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, ఈ 7 నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. ఆ గతంలో అయితే బీఆర్ఎస్ నుండే స్వల్ప మెజార్టీ అనుకోవచ్చు, 14,000 అనేది స్వల్ప మెజార్టీ పార్లమెంట్ కి విజయం సాధించాడు. ఇప్పుడు ఈ ఆసక్తికరం ఏంటంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో గెలిపోయింది, కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. కాబట్టి ఎట్లుండబోతుంది ఈ ప్రధాన పోటీ? రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి మధ్య ఉండబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉండబోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ అసలు ఎంచుకున్న అభ్యర్థి చాలా వీక్ అభ్యర్థి, చాలా వీక్ అభ్యర్థి. మనం మొదటి నుండి చెప్తాను. ప్రజలు ఉండే వ్యక్తి, ప్రజలకు కొంచెం ఆయన క్యాడర్ ఉంది, ఆ ప్రజల పరంగా వీకే. కానీ ఆయనకున్న కొంచెం ఫిజికల్ గా ఉన్న వల్ల కొంచెం యూత్ అట్రాక్ట్ కాలేకపోతున్నారు, ఆయన ఎక్కడికి తిరగలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ ఏజ్ చాలా పెద్ద, చాలా ఎక్కువ, 80 సంవత్సరాలు దాటి ఉన్నాడు. పైగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, బాగా తిరగలేడు. పైగా వీళ్ళేం గొప్ప వక్తలు కాదు, ఇంకా ఆయన పూర్తి వక్తే కాదు, అసలు మాట్లాడమే రాదు. ఏదో తోలు బొమ్మను పెట్టినట్టు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఓ తోలు బొమ్మను పెట్టింది అక్కడ. దాని వల్ల ఆ ప్రజెంట్ ఎంపీగా బీఆర్ఎస్ లో ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి, కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుండి ఉండడం, ఇక్కడ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళింది. ఇందులో విజయ అవకాశాలు ఎవరికి? ఇందులో విజయ అవకాశాలు వచ్చేసి కొండ విశ్వేశ్వర రెడ్డికే ఇక్కడ విజయ అవకాశాలు కనబడబోతున్నాయి. ఇక విజయానికి కలిసి వచ్చే అంశాలు: కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, బీఆర్ఎస్ కు సరైన క్యాండిడేట్ ని పెట్టకపోవడం, రంజిత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత. రంజిత్ రెడ్డి మీద కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకత రాలే. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మోసిందో నిందలు, ఆ నిందలన్నీ ఇప్పుడు రంజిత్ రెడ్డి మీదకు చుట్టుకున్నాయి. అంతేగాని రంజిత్ రెడ్డి మీద ప్రత్యేకంగా దొంగనో లంగనో అనే నిందలు లేవు. కాబట్టి అది బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతో ఆయన స్పాట్ గా కాంగ్రెస్ లోకి దిగడం, ఆ వ్యతిరేకత ఇక కంటిన్యూ కావడం అనేది ఆయనకు మైనస్ గా చెప్పొచ్చు. రంజిత్ రెడ్డికి మైనస్ పాయింట్ ఏమైందంటే బీఆర్ఎస్ వీడడం కూడా ఆయనకు ఒక మైనస్ పాయింట్ కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ ఉండి ఎంపీగా ఉండి సడన్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళడం కూడా ఆయన కొంచెం మైనస్ అయింది. ఇంకోటి ఏంటంటే రంజిత్ రెడ్డి అక్కడ ఉన్న లోకల్ గా ఆయన ఎంపీ గెలిచేటప్పుడు ఒక హామీ ఇచ్చిండు, మన ఒక కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఏదో రైల్వే స్టేషన్ గురించి ఒక హామీ ఇచ్చి దాని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు. సో దాన్ని సాధించలేకపోయాడు. దాని వల్ల కొంచెం ఈయనకే ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆయన బీఆర్ఎస్ లో ఉన్న ఫేవరెట్ ఉంది, బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఉంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ను ఖతం చేసి థర్డ్ ప్లేస్ తీసుకొచ్చి ఈ రెండింటి మధ్య ప్రధాన పోటీ కావడానికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పోవడం. ఓకే, ఇక్కడ బీజేపీ వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉండబోతుంది, సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉండబోతుంది. ఇక్కడ కొంచెం మొత్తానికైతే కాంగ్రెస్ కి ఎక్కడ చూడు షాక్ కలిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక హైదరాబాద్, ఇది చాలా హాట్ సీట్. ఇది ప్రస్తుతం 17 నియోజకవర్గాల్లో హాట్ సీట్ ఏదైనా ఉన్నదంటే అది హైదరాబాదే. ఈ హైదరాబాద్ జనరల్ స్థానము. ఇక ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ ఏదో నామిక వాస్తు కానీ పెట్టాలంటే పెట్టింది. ఈ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న గడ్డం శ్రీనివాసు ఎంపీ అభ్యర్థికి సరిపోయేటోడు కాదు, ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఈయనకు టికెట్ ఇయ్యలే. ఎమ్మెల్యే అభ్యర్థికి ఇవ్వకపోతే ముఖం మార్చుకొని పార్టీ మారాలని చూసింది కానీ మారలే. ఈయన ఏంది గ్రంథాలయ చైర్మన్, ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి ఈయన మీద. అది పక్కన పెడితే ఈయన బరిలో లేడిగా. ఇక కాంగ్రెస్ సంబంధించి సమీర్ కూడా బరిలో లేడు. ఈయనను కూడా ఏదో నామిక వాస్తుకు కాంగ్రెస్ పెట్టింది. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఏదో పెట్టింది అనుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది.
అధికారంలో ఉండి కూడా ఒక గట్టిన పెట్టలేకపోయింది. ఈయన నావిక వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏం తెలుసా అన్న, ఉమ్, మన మన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉమ్, కాంగ్రెస్ 3వ స్థానంలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఉంది. అవును, ఇదైతే 4వ స్థానం. ఇక 4వ స్థానం నిజం. Yes. ఇక్కడ 4వ స్థానం సిగ్గుపోయే విషయం ఇది. ఇక ఇక్కడ ప్రధాన పోటీ కూడా లేదు. ఇది ప్రధాన పోటీ అనకూడదు దీన్ని. ఏదో మాధవిలత జబర్దస్త్ కిట్ లో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టు, ఏదో జరగబోతుంది అన్నట్టు ఒక బిల్డప్ చూపెడతాను తప్పించి Yes. ఇక్కడ వన్ సైడ్ గా అసదుద్దీనే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవైసీ హాస్పిటల్స్ అనేటివి చాలా ఒక పాత బస్తీకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కరోనా కాలంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడు కావచ్చు, ఫ్రీ ట్రీట్మెంట్, అవును. అద్భుతమైన ట్రీట్మెంట్, కార్పొరేట్ స్థాయిని మించి, అదే ప్రైవేట్ హాస్పిటల్స్ ని మించి అక్కడ సల్వతులు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అక్కడ ఆప్యాయత కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్స్ తో దొరుకుతుంది అనేది అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న ఏ హిందువుని అడిగినా చెప్తాడు, ఏ క్రిస్టియన్ అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా చెప్తాడు. ఇక ఈమెకు సంబంధించి ఈమె పేరు తప్పు పడ్డది, సారీ ఏమనుకోవద్దు. ఈమెకు సంబంధించి మాధవిలత, ఇక్కడ పేరు కరెక్ట్ చేసిన ఈడ కరెక్ట్ చేసిన. ఇక ఈమెకు సంబంధించి మాధవిలత, ఈ మాధవిలత హాస్పిటల్స్ వచ్చేసి ఇక్కడ విరించి మన మాసబ్ ట్యాంక్ పోయే మెయిన్ సెంటర్ మీద ఉంటది, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉంటది. ఇక కరోనా కాలంలో హిందూ అని చూడకుండా, మనుషులని చూడకుండా జలగల్లాగా పట్టి పీడించి వసూలు చేసిన నరరూప రాక్షసులు ఈ మాధవిలత భర్త. ఇక వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, మేము హిందువులము అంటారు. హిందువులనే పట్టి పీడించి జలగల్లాగా పట్టి పీడిస్తే వీళ్ళ హాస్పిటల్ మూసుకునే కాడికి వచ్చింది. విరించి హాస్పిటల్ని మూసేసిండ్రు. ఇక ఇప్పుడు బాణాలు బట్టి, ఇక రాముని లెక్క పోజులు పెట్టి బాణాలు ఎత్తాని మసీదులో. కానీ మాధవిలత గారు, మీరు ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. మీరు మానవత్వం లేని మనుషులు, మీరు వ్యాపారాలు చేసిండ్రు మనుషుల ప్రాణాల మీద. కాబట్టి మీరు ఏంటంటే బీజేపీ అక్కడ కేంద్రంలో ఉండడం వల్ల, ఇవకు కావాల్సినంత డబ్బు ఉండడం వల్ల, ఎంటర్టైన్మెంట్ చేసేంత సత్తా ఉండడం వల్ల ఈమెదో అసదుద్దీన్కి పోటీగా అన్నట్టు కనబడుతుంది. కానీ పోటీ లేదు, పాడు లేదు. ఈ స్థానం గెలిచేది అసదుద్దీన్ గారే, దీనికి పోటీ కూడా లేదు. ఇక్కడ గెలుపు వన్ సైడే. ఇక మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాధవిలత వల్ల పాత బస్తీలో మంచిగా ఉన్న వ్యక్తులు కూడా కొట్లాడుకునే కాడికి కొంత ఎక్కువ చేయడం వల్ల కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏమైపోతా అనే భయం గుప్పట్లో పాత బస్తీ ఉండడానికి కారణం ఈమె మీద ఒక ముస్లిం కూడా కేసు వేసి, ఒక్కలేదన్న ఈ అసదుద్దీన్ కూడా ఓటేసిండు, కేసు వేసిండు బాణం మసీదు చూపెట్టినప్పుడు. కానీ దాని మీద ఇప్పుడు ఈసీ చర్యలు తీసుకోలేదు. అంటే పచ్చగున్న పాత బస్తీని మళ్ళీ నిప్పు పెట్టి రాజేయాలని చూసింది మాధవిలత. ఇంకా మోదీ గారు ఈమెకు స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి పాత బస్తీలకు పంపించింది. అదే ఏంటంటే ఇది ప్రజల్లో ఒక ఏదో జరగబోతుంది అనే అటెన్షన్ ని కలిగించడం. అది ఏం జరగదు, ఎవరి మీద ఎవరు చేయరు. అక్కడ కావాలని ప్రచారంలో శివలింగాలకు ఈ పాలు పోయడం, గివా ఒడియాలు పెట్టడం, మంత్రాలు చదవడం, ఇవి ఎవరు కోరుకుంటున్నారు? కాబట్టి మాధవిలత అక్కడ రేసులో ఉన్నది అనుకోవడమే భ్రమ. అంటే వీళ్ళిద్దరు లేడు కాబట్టి ఏమే ఉన్నది. ఇప్పుడు ఎట్లుంటది అంటే రన్నింగ్ రేసులో ఇద్దరే పరిగెడుతున్నారు, ఓడి గెలుతాడు, ఓడి ఓడతాడు. ఆ ఓడినోని కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది వాడు అట్టున్నది. ఉరికిందే ఇద్దరు, దాంట్లో సెకండ్ ప్లేస్ ఈమె అవుతుంది. కాంగ్రెస్ కొంచెం గట్టి క్యాండిడేట్ పెట్టి కొంచెం కాంగ్రెస్ ఉండేది సెకండ్ ప్లేస్ లో ఉండేది. లేదా బీఆర్ఎస్ అంటే ఎంఐఎం అసదుద్దీన్ గారికి స్నేహం కాబట్టి పెద్దగా వాళ్ళు పట్టించుకోరాలి. ఇక అది పక్కన పెడదాం. ఇక కరీంనగర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరమైన సెగ్మెంట్ ఇది. ఎందుకంటే బండి సంజయ్ వల్ల దీనికి పేరు వచ్చింది. పాత బస్తీ ఏ విధంగా అయితే సెన్సిటివ్ ఏరియాగా పేరున్నదో, ఇప్పుడు కరీంనగర్ కూడా సెన్సిటివ్ ఏరియాగా పేరు ఉంది. ఒకప్పుడు బండి సంజయ్ లేనప్పుడు కరీంనగర్ లో ప్రశాంతంగా మేధావులు గెలిచిండ్రు, అక్కడ పోరాట యోధులు గెలిచిండ్రు, ఆ ప్రాంతానికి ఒక పేరు తెచ్చింది. ఇప్పుడు బండి సంజయ్ వల్ల అది ఒక సైకో సెగ్మెంట్ గా మారిపోయింది, అక్కడికి వచ్చింది. ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ నుండి వెలిచాల రవీందర్ రావు, ఇక బీజేపీ నుండి మనం చెప్పుకోవచ్చు బండి అన్న. ఇక దీనికి సంబంధించి 2014లో వినోద్ కుమార్ గెలిచిండు, 2019లో బండి సంజయ్ గెలిచిండు.
ఇక 2019లో బండి సంజయ్ 89,508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి కరీంనగర్, చుప్పదండి, హుజురాబాద్, హుస్నాబాద్, వెములవాడ, సిరిసిల్ల, మానకొండూరు. ఇక్కడ ఒక సిరిసిల్ల ఒక్కటే, సిరిసిల్ల హుజురాబాద్ ఈ రెండు హుజురాబాద్ రెండు గెలిచి కరీంనగర్ లెవెల్ గెలిచింది, గంగుల కమలాకర్. ఇక్కడ ముగ్గురు బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిచింది. సిరిసిల్ల కేటీఆర్, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్. అంటే ఇక్కడ 3 స్థానాలలో బలంగా ఉన్నది టిఆర్ఎస్, బలంగా ఉన్నది. మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మరి ఇక్కడ విజయ అవకాశాలు వచ్చేసన్నా కరీంనగర్ లో వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంటది. బోయినపల్లి, బండి సంజయ్ మధ్యన ప్రధాన పోటీ ఉంటది. ఇక్కడ కూడా కాంగ్రెస్ 3వ స్థానంలో పరిమితం అయిపోయింది. ఇక్కడే కొంత ఏం జరుగుతుందంటే అన్న, మన కాంగ్రెస్ వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందంటే అది కరీంనగర్ సెగ్మెంట్ లో జరుగుతుంది. ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ నుంచి కార్పొరేటర్లను కొంతమందిని డబ్బులు ఇచ్చి మరి బీజేపీ కాంగ్రెస్ బండి సంజయ్ కి బొక్క పెడతాం. బండి సంజయ్ కోసం అని వాళ్ళు గెలవాలని ఏం చేస్తారంటే ఒక 5 లక్షలు కార్పొరేటర్లకు ఆల్రెడీ డిపాజిట్ కూడా చేసారు. నిన్ననే బండి సంజయ్ కూడా వాళ్ళ మీద కేసు కూడా ఈసీకి ఫైల్ చేసిండు. సో దాని వల్ల ఏమవుతుందంటే బీజేపీ ఓటు కొంత కాంగ్రెస్ కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. బీజేపీ ఓటు కాంగ్రెస్ కన్వర్ట్ అయితే బోయినపల్లి వినోద్ కుమార్ అల్కాకి గెలుస్తారు, 100% గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ మనం చేసిందలా కూడా బోయినపల్లి వినోద్ కుమారే గెలుస్తారని స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. విజయానికి కలిసి వచ్చే అవకాశాలు వ్యక్తిగతంగా బలమైన నేత, ఓడిపోయిన ప్రజల్లో ఉండడం, స్మార్ట్ సిటీ తేవడంలో కీలక పాత్ర పోషించడం, బండి సంజయ్ మీద ఉన్న వ్యతిరేకత, 2019లో ఓడిపోయాడు అని సింపతి. ఇందులో బోయినపల్లి వినోద్ కుమార్ గురించి మనం 2-3 అంశాలు మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా 21 ఏళ్లుగా బిఆర్ఎస్ లోనే ఉన్నాడు, పార్టీ మారలేదు, పైగా ఉద్యమ నేత, పైగా స్పోక్స్ పర్సన్. ఒక అంశం మీద కులంకషంగా చర్చించి వివరించి చెప్పగల సామర్థ్యం ఉన్నాడు. టిఆర్ఎస్ లో కేటీఆర్ రాకముందు కావచ్చు పార్లమెంట్ స్థాయిలో మాట్లాడగలిగే నేతగా బి వినోద్ కుమార్ గారికే ఉన్నది. ఎందుకంటే ఈయన ఢిల్లీలో మాట్లాడిండు, ఇక్కడ గల్లీలో మాట్లాడిండు, ఈయనకు ఆ పేరు ఉన్నది. పార్లమెంటు స్థాయిలో తెలంగాణకు మనం ఢిల్లీ స్థాయిలో ఏ అంశాలు మాట్లాడితే తెలంగాణ అంశానికి కలిసి వస్తుంది అనేది బి వినోద్ కుమార్ గారికి గట్టిగా పట్టుంది. ఆ క్రమంలోనే ఈయన 2014లో ఎంపీగా గెలిచినాక అసలు కరీంనగర్ అనేది స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో లేదు. కేంద్రం ప్రకటించిన 100 సిటీస్ లో కరీంనగర్ లేదు, ఒక అవకాశమే లేదు. మామూలుగా స్మార్ట్ సిటీగా పేరు రావాలన్నా లిస్ట్ లో ఉండాలన్నా కనీసం 10 లక్షల జనాభా ఉండాలి. ఆ 10 లక్షల జనాభా కరీంనగర్ కు లేదు. లేకపోయినా కూడా ఆయన ఉన్న చొరవతో కావచ్చు, ఢిల్లీలో ఉన్న పరిచయాలతో కావచ్చు, మోడీ తోటి కొన్నిసార్లు సిట్టింగ్ చేసి మాట్లాడి, సార్ మాకు కరీంనగర్ కి ఇది ఒకటి ఇస్తే మేము బాగుపడతాం, ఎందుకంటే బాగా వెనుకబడ్డ ప్రాంతం అని ఒప్పించి బిఆర్ఎస్ లీడర్ అయినప్పటికీ బీజేపీ ప్రధానమంత్రిని ఒప్పించి స్మార్ట్ సిటీ సాధించాడు. కేసీఆర్ దగ్గర మాకు ఎట్లయినా చేసి ఇవ్వాల్సిందే. మళ్ళీ ఇక్కడ కేసీఆర్ దగ్గర పోయి ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేసింది, మాకు కరీంనగర్కి ఇవ్వండి, కొంచెం మా వాళ్ళు అందరూ కోరుకుంటారు అని చెప్తే అప్పుడు మనకు స్మార్ట్ సిటీ వచ్చేసి ఇక మన దాంతో పాటు బండి సంజయ్ అని ఏం తెచ్చిందంటే ఢిల్లీకి పోయి మతానికి సంబంధించి విద్వేషాలు తీసుకొని వచ్చాడు. ఆడ ఏం ఇంజెక్షన్ చేసిండో మోడీ, అక్కడ అమిత్ షా ఏం ఇంజెక్షన్ చేసిండో కానీ కరీంనగర్ పచ్చగున్న కరీంనగర్, లొల్లి లేని కరీంనగర్ చిచ్చు పెట్టిండు. ఆడ చిచ్చు పెట్టింది జారిపోకుండా హైదరాబాద్కి వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చిచ్చు పెట్టిండు. ఇగో ఈ 2 చిచ్చులు పెట్టిండు. పైగా ఏమంటాడు, నేను అది తెచ్చినా ఇది తెచ్చినా అంటాను కానీ చూపించింది ఏం లేదు. ఇప్పుడు ఇదే వినోద్ కుమార్ గారు తెచ్చింది స్మార్ట్ సిటీ తెచ్చిండు, చూపించిండు. ఈ నువ్వేం తెచ్చినావు అది చూపెట్టు. ఈయన చూపెట్టే సంగతి తగ్గటన్నా. ఇప్పుడు పార్లమెంట్ లో మనం పోతే ఏం మాట్లాడాలి, నా కరీంనగర్ కు నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది కావాలని మాట్లాడాలి. పార్లమెంట్ పోయి కేసీఆర్ తిడతాడు బండి సంజయ్, మా కేసీఆర్ ఇది, మా కేసీఆర్ అవినీతి చేస్తాడు, మా కేసీఆర్ ఇది. కరీంనగర్ అర్థం ఇంకా నాకు అంటే ఇప్పుడు నిన్ను ఎంపీగా గెలిపించింది కేసీఆర్ తిట్టుమానా, లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎన్ని నిధులు తేవాలి, ఏం తేవాలని అవన్నీ అన్న. 2014 ముందు కరీంనగర్ ఎట్లుంది, ఇప్పుడు కరీంనగర్ ఎట్లుంది చూసుకుంటే ఒక హైదరాబాద్ కు తగ్గట్టుగా
ఇప్పుడు అంత అభివృద్ధి చెందిందన్న. గంగుల కమలాకర్ కావచ్చు, బోయినపల్లి వినోద్ కావచ్చు, ఈయన కూడా ఎంపీ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేసారు. బండి సంజయ్ వచ్చిన కాంచి ఒక ఇటుకపల్లి ఇటున్నది అటు పెట్టలే, కరీంనగర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. మన అక్కడ కరీంనగర్ దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అన్న, అది 2014 నుంచి అనుకుంటారు ఇక చేస్తాం అని, ఇప్పుడు స్టార్ట్ చేసారు ఎలక్షన్ ముందర. అది వాళ్ళకి ఎలక్షన్ కోసం ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు అది ఇంకొక 5 సంవత్సరాలైనా అట్లనే ఉంటది. అంటే ఇప్పుడు నిజానికి కార్పొరేట్ స్థాయి బండి సంజయ్ వాళ్ళ భార్య SBI లో జాబ్ చేస్తే, ఆయనే కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ రూపురేఖలు ఏం మారలే గానీ ఆయనకు మాత్రం ఒక 700-800 కోట్లు సంపాదించుకున్నాడని ఒక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. వాళ్ళ కొడుకు మీద కూడా క్రెషర్ల మీద దందా చేసిండని, భూములకు సంబంధించి డాగులు వేసిండని ఇది ఉన్నది. ఈ నేపథ్యంలో ఈసారి బండి సంజయ్ కి కరీంనగర్ సెగ్మెంట్ కింద ఉన్న ప్రజలు భారీ షాక్ ఇవ్వబోతున్నట్టయితే కనబడుతుంది. 88,000 మెజార్టీతో లాస్ట్ టైం గెలిచినావు, మరి ఈసారి మెజార్టీ వస్తుందా, మొత్తమే భయంకరమైన ఓటమి దిశగా పోతాం అనేది కూడా కరీంనగర్ ప్రజలే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. మనం మాత్రం ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తున్నట్టు మన సర్వే ద్వారా తేలుతుంది. 100% ఈయనకే ఉందన్న ఛాన్స్. మనకి ఏంటంటే ఈయన కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అక్కడ అందరికి పరిపక్వత కలిగిన లీడరు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు, అవసరం లేని స్టఫ్ మాట్లాడు. ఈయన క్లియర్ గా ఒకటే చెప్తుండు, బండి సంజయ్ ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను చేసిన చెప్తా, నువ్వేం చేసినావు చౌరస్తాలో కూర్చొని మాట్లాడదాం. ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళగలుగుతుంది ఇప్పుడు ఆయన. సో దాని వల్ల ఆయన కొంచెం ఎడ్జ్ లో ఉన్నాడు. పార్లమెంట్ అటెండెన్స్ కూడా లేదు బండి సంజయ్ అసలే. ఇక ఖమ్మం వచ్చేసి ఇది కూడా జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానం నుండి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నాడు. ఇక రఘురామిరెడ్డి కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నాడు. ఇక తాండ్ర వినోద్ కుమారు బీజేపీ నుండి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక్కడ రఘురామిరెడ్డి వచ్చేసి పొంగులేటికి సంబంధించి వాళ్ళ వియాంకుడు. ఇక నామా నాగేశ్వరరావు గతంలో టీడీపీలో ఉండే బడా వ్యాపారవేత్తగా ఈయనకు పేరున్నది. ఈ నామా నాగేశ్వరరావు ఎంపీగా కూడా చేసిండు, ప్రస్తుతం కూడా ఆయనే. ఇక ఈయనకి వచ్చి గెలుపు అవకాశాలు వీళ్ళ ముగ్గురు ఎవరికి ఉన్నాయంటే, ఖమ్మంలో లాస్ట్ టైం 1,68,062 ఓట్ల మెజార్టీతో నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట్ నుండి 2019లో విజయం సాధించారు. ఇక ఈ పార్లమెంట్ కింద ఉన్న నియోజకవర్గాలు వచ్చేసి ఖమ్మం, పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, అశ్వరావుపేట, కొత్తగూడెం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ మయమే అయిపోయినాయి. టోటల్ గా ఖమ్మం మొత్తం కాంగ్రెస్ మయమే అయిపోయింది. కాబట్టి మరి విజయ అవకాశాలు ఎవరికి ఉంటాయి? ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉందన్న. మిగతా నియోజకవర్గంతో పోల్చుకుంటే నామా నాగేశ్వరరావు అనే వ్యక్తిగతంగా మంచోడే. ఈయన కూడా బోయినపల్లి వినోద్ లాగా చదువుకున్న వ్యక్తి, మంచి అది ఉన్న వ్యక్తి. కాకపోతే ఏమైందంటే ఇక్కడ మనకు ఇద్దరి మధ్యలో పోటీ కనబడుతుందన్న, నామా నాగేశ్వరరావు వర్సెస్ రఘురామిరెడ్డి. అసలు ఖమ్మంలో పెద్దగా బీజేపీ ఉండదు, బీజేపీ అనేది లేదు అక్కడ, లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ మన కాంగ్రెస్ ఖమ్మంలో రఘురామిరెడ్డి గెలవబోతున్నట్టు ఇక్కడ మనకు శ్రవణ్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చిండు. విజయం అవకాశం ఉంది. అది ఏ విధంగా విజయ అవకాశాలు కలిసి వచ్చే అంశాలంటే, 3 మంత్రులు ఇదే నియోజకవర్గంలో ఉండడం, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు ఇక్కడ నుండే ఖమ్మం నుండే ఉన్నారు. ఇక అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఇక్కడ ఖమ్మం పార్లమెంటు గెలవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక వన్ సైడ్ ఇక్కడ కాంగ్రెసే ఖమ్మం నుండి గెలవబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తాను. ఇక నెక్స్ట్ చూసుకుందాం. ఇక మహబూబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఇది. ఈ ఎస్టీ కాన్స్టిట్యున్సీ లో మాలోతు కవిత బీఆర్ఎస్ నుండి బరిలో ఉన్నారు. బలరాం నాయక్ కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నారు. సీతారాం నాయక్ ఈయన బీజేపీ నుండి ఉన్నాడు. ఈ సీతారాం నాయక్ ఇంతకు ముందు బీఆర్ఎస్ నుండి ఉన్నాడు. ఇక బలరాం నాయక్ ఇంతకు ముందు కూడా ఎంపీగా చేసిన అనుభవం ఉన్నది. మాలోతు కవిత ఇక్కడ బరిలో ఉన్నది. వీళ్ళకి సంబంధించి 3కి సంబంధించి విజయ అవకాశాలు ఎట్లున్నాయి, ఏ అంశాలు ఉపయోగపడతాయి? ఇటే 2019లో మాలోతు కవిత అక్కడ 1,46,663 ఓట్ల మేరతో విజయం సాధించారు. సో అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట్, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ములుగు. ఇవన్నిట్లో కూడా
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉందన్న, రిజల్ట్ డిఫరెంట్ ఉండబోతుంది. దానికి కారణం వచ్చేసి ఇక్కడ మాలతి కవిత గారు చాలా మంచి లీడర్ ఆమె. సో ఆమెకు వ్యక్తిగతంగా చాలా ఇమేజ్ ఉంది. సో దాని వల్ల మనకు ఇక్కడ ఈ ప్రధాన పోటీ వచ్చేసి ఇక్కడ మాలత్ కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ బలరాం నాయక్ ఉన్నది. గతంలో బలరాం నాయక్ చేసిండు, ఇది మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎంపీగా చేసిండు. వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుంది. అయితే ఇక్కడ సానుకూలత మాలత్ కవితకే ఎక్కువ కనబడుతున్నట్టు తెలుస్తుంది కదా. ఇటు ఇక్కడ మాలత్ కవితకు విజయ అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. విజయ అవకాశాలకు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే, వ్యక్తిగతంగా బలమున్న నాయకురాలు, ప్రజలకి అందుబాటులో ఉంటది అని ఒక మంచి పేరు ఉండటం, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యతిరేకత. మొన్న ఎప్పుడైతే కేసీఆర్ అక్కడ మీటింగ్ పెట్టిండో ఇక విజయ అవకాశాలు మరింతగా మెరుగైనాయి. ఇక బలరాం నాయక్ పని ఇంతకుముందు చూసిందే, 60 సంవత్సరాలు పైబడ్డ వృద్ధుడే చెప్పొచ్చు. ఇక 60 సంవత్సరాలు పైబడ్డోడు. ఇక్కడ కవిత కొంత చాకచక్యంగా కొంచెం ఉత్సాహంతో ప్రజల్లో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. మాకు మొన్న రాజ్యసభ ఎంపీగా చేసిన వద్దిరాజు రామచంద్ర కూడా మన మహబూబాద్ సంబంధించిన వ్యక్తే. సో ఆయన అది కూడా కొంచెం కలిసి వచ్చే అంశం ఈమె విజయానికి. ప్లస్ వీళ్ళ అక్క మన మాజీ మంత్రి ఎవరు, మన సత్యవతి రాథోడ్ సొంత వీళ్ళంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు. సో ఈమె వ్యక్తిగతంగా కూడా చాలా మంచి పాపులర్ లీడర్ అన్న. ఇప్పుడు మన మెదక్ అయితే టిఆర్ఎస్ కి ఎట్లయితే గెలిచే అవకాశం ఉండేదో, సెకండ్ పొజిషన్ ఏదంటే మహబూబాద్ 100% టిఆర్ఎస్ గెలవబోతే సెకండ్ బిఆర్ఎస్ గెలవబోయే స్థానం ఇది. ఓకే రైట్. ఇక్కడ బిఆర్ఎస్ విన్నింగ్ అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చలో నెక్స్ట్ ఇక మహబూబ్ నగర్, ఇది జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానానికి వచ్చేసి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ మన్నె శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుండి ఉన్నాడు, చల్లా వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ నుండి ఉన్నాడు, ఇక్కడ డికే అరుణ ఇక్కడ బీజేపీ నుండి ఉన్నది. ఇక్కడ డికే అరుణ గతంలో కాంగ్రెస్ నుండి ఉండే, వంశీచంద్ర రెడ్డి కూడా మొదటి నుండి కాంగ్రెస్ లో ఉన్నాడు. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల వీడలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ జీన్స్ కలిగిన డికే అరుణ బీజేపీకి పోవాల్సి వచ్చింది. నిజానికి ఆమె అణువు, ఆమె హృదయము, ఆమె జీన్స్ మొత్తం కాంగ్రెసే, కానీ తప్పలేదు, బీజేపీకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి అంటే ఈమెకు అసలు పడదు ఈమెకు రేవంత్ రెడ్డి. దానివల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆమె బీజేపీలోనే ఉన్నది తప్పించి కాంగ్రెస్ కు రాలేదు. ఒకవేళ కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తే చెప్పలేం, మారే అవకాశం ఉంటది. ఇక దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల మధ్య, అభ్యర్థుల మధ్య విజయ అవకాశాలు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం. ఇక మహబూబ్ నగర్ లో 2019లో 77,829 ఓట్ల మెజార్టీతో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎంపీగా విజయం సాధించిండ్రు. ఇక అప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులే కాబట్టి కోడంగల్ ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి ఉన్న మన గుంపు మేస్త్రి గారు కోడంగల్ నుండి అప్పుడు చిత్తు ఓడిపోయాడు. ఇక నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చెల్ల, దేవరకొండ, మక్తాలు, షాద్ నగర్, ఇక్కడ కోడంగల్ ప్రజలు దానితే అక్కడ వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఉన్నది. ఇక్కడ మహబూబ్ నగర్ లో ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి అక్కడ ఎంపీ అభ్యర్థి ఉన్న ఆయన కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డికి కూడా బరిలో లేడు, ఛాన్సులు లేవు, ఆయన థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయిండు. ఇక్కడ విజయ అవకాశాలు చల్లా వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్, అదే విధంగా డికే అరుణ ఇద్దరి మధ్య ఉన్నది. ఇక్కడ విన్నింగ్ అవకాశం ఎవరికి ఉన్నది? ఇక్కడ విన్నింగ్ అవకాశం వచ్చేసి చల్లా వంశీచంద్ర రెడ్డికే ఉందా? కాంగ్రెస్ కే ఉందన్న. డికే అరుణ ఇక్కడ పోటీ ఇచ్చినప్పటికీ కొంచెం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది, మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల, ప్లస్ మన ముఖ్యమంత్రి నియోజకవర్గం వల్ల కొంచెం ఆ ప్రెస్టేజ్ అనేది కోడంగల్ ఆయన నియోజకవర్గం కాబట్టి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉండి డికే అరుణ సెకండ్ ప్లేస్ లో ఉండిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడము వంశీచంద్ర రెడ్డికి కలిసి వచ్చే అవకాశం. ఇంకోటి గతంలో ఓడిపోవడం, 2019లో ఈయన థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు.
కాబట్టి డీకే అన్న సెకండ్ ప్లేస్ లో ఉండే, ఈయన థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అది కూడా ఈయన కొంచెం కలిసి వచ్చే అంశం. ప్లస్ ముఖ్యమంత్రి నియోజకవర్గం అనేది కొంచెం ఇంకా ఆయనకు బాగా కలిసి వచ్చే అంశం. ఇక ఇక్కడ కాంగ్రెస్ విజయ అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఇక్కడ చల్లా వంశీచంద్ర రెడ్డి విజయం సాధించబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మల్కాజ్గిరి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇది దీనికి సంబంధించి కొంచెం రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటది. మల్కాజ్గిరి జనరల్ స్థానం రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నది, ఈమె గతంలో బీఆర్ఎస్ లో ఉండే. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నెంబర్ 2 లీడర్ గా ఉండే బీఆర్ఎస్ లో. కొన్ని పరిస్థితులు, అనుకోని పరిస్థితుల వల్ల వైరం పెరిగింది, అనుకోని విధంగానే బీజేపీలోకి వేయండు. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక కాన్స్టిట్యున్సీ కాదన్న, చాలా కాన్స్టిట్యున్సీలో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్. అందరూ ముగ్గురు బీఆర్ఎస్ పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. అయితే ఈ ముగ్గురి మధ్య విజయ అవకాశాలు ఎట్లున్నాయి అనేది ఇటే. ఇక్కడ మల్కాజ్గిరి 2019లో ప్రశ్నించేటోడు ఉండాలి, ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అని ఒక అబద్ధాన్ని అప్పుడు ట్రెండ్ అంతా అదే సాగింది. గత 3 సంవత్సరాలుగా ట్రెండ్ ఏం సాగిందంటే ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం, ప్రశ్నించేటోడు ఉండాలి. ఈ ప్రశ్నించేటోడు ఏదో ప్రశ్నించిండా, పార్లమెంట్ పోయి ప్రశ్నించిండా? అటెండెన్సే లేదు పార్లమెంట్ లో. పోలే, 1-2 సార్లు పోయినా కూడా ఏం మాట్లాడాలో తెలియలే. పార్లమెంట్ కి ఎందుకు గెలిపించిందో ప్రజలకు తెలియదు. మల్కాజ్గిరి నుండి ఎందుకు ఈయన పార్లమెంట్ కు పోయిందో తెలియదు. ఈయన ఆశ, ఈయన లక్ష్యం, ఈయన టార్గెట్ మొత్తం తెలంగాణ పీఠం మీద కూర్చోవడం. కానీ పార్లమెంట్ కు పోయిండు. పార్లమెంట్ కు పోయి ఏం తెచ్చిండు? ఏం తేలే. పార్లమెంట్ లో తెలుగు మాట్లాడిండు, అది పక్కన పెడదాం. అటు ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు, 2 రాదు, కానీ ముఖ్యమంత్రి అయిండు, అది వేరే విషయం. అదృష్టం. గెలిచింది కూడా 10,000 మెజార్టీ. ఇక 10,000 మెజార్టీ తోటి 10,919 ఓట్ల మెజార్టీతో సాధించిండు. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కూడా ప్రజలు చీకొట్టినట్టే. కాకపోతే కొంతమంది సిండికేట్ రాజకీయం జరిగింది. చాలా దిక్కుల కేసీఆర్ మీద కోపంతో సిండికేట్ రాజకీయం చేసింది. ఎట్లా అంటే ఈయన కాంగ్రెస్ నుండి నిలబడితే బీజేపీలు సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి ఫేస్ ఇక్కడ పెద్దగా ఉన్నది కాబట్టి బీజేపీలు డ్రాప్ అవుతూ బీజేపీ ఓట్లు ఇక్కడ వేయడం. అదే హుజరాబాద్ లో ఈటల రాజేందర్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డ్రాప్ అవ్వడం, కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి వేయడం. ఇట్లా సిండికేట్ రాజకీయం నడిచింది తెలంగాణలో గత 3-4 సంవత్సరాలుగా. ఏ ఎలక్షన్లు జరిగినా కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సిండికేట్ రాజకీయం చేస్తూ ప్రత్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్. అయితే ఈ స్థానాలన్నీ కూడా గుంపు మేసి ఒక్కటి గెలవలేకపోయాడు నియోజకవర్గాలు. టోటల్ ఈ సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంటుందా? మరి అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎట్లున్నాయని ఒక్కసారి చెప్పు. ఇటు రావాలి. ఓకే, ఇక్కడ మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి మధ్య బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ మధ్య ప్రధాన పోటీ కనబడుతున్నది. మరి విజయం ఎవరు సాధిస్తారనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. విజయం వచ్చేసి అటుగా ఇటు ఓకే, ఇక్కడ విజయావకాశాలు రాగిడి లక్ష్మారెడ్డికి ఉన్నాయి. విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఒకటి, అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండడం, అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, లోకల్ వ్యక్తి కావడం, గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. బలమైన వ్యతిరేకత కాంగ్రెస్ మీద 5 నెలల్లోనే రావడం, దానికి తోడు హైదరాబాద్ లో బీఆర్ఎస్ శాంతి భద్రతల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఏ మాత్రం అసౌకర్యం కాకుండా ప్రజలకు అందించడం ఒకటి ఇక్కడ కలిసి వచ్చే అంశం. దీనికి తోడు
7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచింది ఇక్కడ. కాబట్టి విజయ అవకాశాలు ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికే ఉన్నాయి. అందరూ ఊహిస్తున్నట్టు ఇక్కడ ఈటల రాజేందర్ గెలవబోతాడేమో, ఇక్కడ ఈటల రాజేందర్ ఖచ్చితంగా బీజేపీ నుండి జెండా ఎగరేయబోతాడేమో అనుకున్నారు. కానీ ఆనాడు ఈటల రాజేందర్ బీజేపీ నుండి గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుకున్నా, హుజురాబాద్ లో 2019లో ఈటల రాజేందర్ గెలవడానికి కారణం కాంగ్రెస్. ఓకే, దానికి ఎందుకంటే కాంగ్రెస్ కు 2000 ఓట్లు వచ్చిన 2019లో కేవలం 2000 డిపాజిట్ కూడా రాలేదు. అదే 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కొంచెం అంటే సీరియస్ గా పనిచేసింది హుజురాబాద్ లో. దాని వల్ల బీఆర్ఎస్ గెలిచింది. గెలిచిండు. దానికి కారణం ఏంది? కాంగ్రెస్ తన ఓట్లు తన వేసుకునేది, అంటే అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలే. సో దీని వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ బీజేపీకి ఎప్పుడైతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ తీసుకుంటాను కాబట్టి బీజేపీ ఓడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి యథావిధిగా తమ పరువు నిలుపుకోవడానికో తమ ఉనికి నిలుపుకోవడానికో కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ కేసుకుంటారు. ఇక నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో వీళ్ళంతా కూడా గట్టి ప్రచారం చేసుకుంటారు, వీళ్ళు అభివృద్ధి చెప్పుకుంటారు, వీళ్ళు ప్రజలకు చేసిన సేవ చెప్పుకుంటారు, వీళ్ళు ప్రజలు ఇటువైపు ఉంటారు. కాబట్టి అక్కడ బీజేపీ ఓడిపోయే అవకాశం. మల్కాజ్గిరి మన గుంపు మేస్త్రి సిట్టింగ్ ఎంపీ కొంచెం ఎట్లా అంటే గెలవాలనే కొంచెం ఆ ఇంట్రెస్ట్ కసి ఉంది. ఆ గెలుచుడు తర్వాత కానీ ఇక్కడ ఎంపీగా ఉన్నా పైగా ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు ఓట్లు రాకపోతే సిగ్గుపోతుంది. కాబట్టి డిపాజిట్ అన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు. మరి అక్కడ డిపాజిట్ వస్తుందా రాదా తెలియదు, కానీ మొత్తానికి ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితం అవుతాడు. ఈటల రాజేందర్ కూడా గెలిచే అవకాశం లేదన్న, ఎందుకంటే మల్కాజ్గిరి మన భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్. అన్ని రకాల స్టేట్ నుంచి అన్ని రకాల అక్కడ ఉన్నదే మొత్తం ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు. పైగా అక్కడ మేడ్చల్ అనేది చాలా పెద్ద నియోజకవర్గం, ఇక్కడ మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఈయన మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా మల్లారెడ్డి చాలా ప్రధాన పాత్ర పోషించబోతారు ఇక్కడ పార్లమెంటు. మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఇద్దరు ఉన్నారు. ఎంపీ ఓడిపోయింది వాళ్ళ అల్లుడే. జస్ట్ 10,000 మేడతో సెకండ్ ప్లేస్ లో ఆయన ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఆయన 2 మల్కాజ్గిరిలో మేడ్చల్లో ఇద్దరు. లాస్ట్ టైం కూడా గెలిచేదే గానీ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఆ రూపాన్ని పెద్దగా చేసి చూపెడుతూ ప్రశ్నించేటోడు కేసీఆర్ తోటి ఈయన కొట్లాడగలడు అంటే కేసీఆర్ దరిదాపులకు కాదు కదా, ఇంకో 100 జన్మలు ఎత్తిన కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పోలిక పెట్టి చెప్పలేము. అది పోలిక పెడితే కూడా అనవసరమైన పోలిక అయితే, సిగ్గుపోయే పోలిక అయితే. చాలా మంది ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తుండనే ఒక ఊహలు ఉన్నారు, కానీ రియాలిటీ మాత్రం అట్లా లేదు. గ్రౌండ్ రిపోర్ట్ వేరే ఉన్నది. ఈయన ఎట్లా అంటే మళ్ళీ ఈయన లోకల్ వ్యక్తి, మల్కాజ్గిరిలో గత 20 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరికి సంబంధించిన లోకల్. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి మన తాండూరు నుండి వచ్చింది, మన హుజురాబాద్ నుంచి. కాబట్టి ఈ 2 కూడా మైనస్ వాళ్ళకి. ఏది ఈటల రాజేందర్ నాన్ లోకల్, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్, ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్. మళ్ళా ఈ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కాబట్టి ఇన్ని రకాల అనుకూలతలు రాగి లక్ష్మారెడ్డి ఎంపీగా గెలవడానికి దోహదం చేయబోతున్నట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ రాగి లక్ష్మారెడ్డి కూడా వ్యక్తిగతంగా వీళ్ళ అమ్మ పేరు పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి 1,00,000 మందికి సహాయం చేసినాడు. సో ఆ మంచి ఇమేజ్ అయితే మన లోకల్ గా అయితే ఉంది. ఆ సహాయం కూడా గెలిచే అవకాశానికి దోహదం చేస్తుంది. ఓకే, రైట్. ఇటే అన్నమాట. ఇక ఈ మెదక్ కూడా కొంత ఆసక్తికరమైన అంశమే. ఇక్కడ మెదక్ జనరల్ స్థానము రామరెడ్డి కంచెల్లి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్నాడు. ఇక నీలం మధు కాంగ్రెస్ నుండి ఇక్కడ బరిలో ఉన్నాడు. ఇక రఘునందన్ రావు కేసీఆర్ ప్రియశిష్యుడు, ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి అదే టిఆర్ఎస్ పార్టీ నుండి వెలివేయబడ్డ వ్యక్తి ఈ బీజేపీ తరఫున బరిలో ఉన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరికంటే మాటకారి ఇది రఘునందన్ రావు, కేసీఆర్ జుట్టకెళ్ళి వెళ్ళినాడు. ఓ విధంగా చెప్పాలంటే కేసీఆర్ ఎంత అద్భుతమైన వక్తో రఘునందన్ రావు కూడా అంతే అద్భుతమైన వక్త. ఇంకా కేసీఆర్ అన్న కొన్నిసార్లు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, కానీ ఈయన మాత్రం లేనిది ఉన్నట్టు చెప్తాడు. తెలివి మళ్ళీ పైగా క్రిమినల్ లాయర్ కదా, లేనిది కూడా అభూత కల్పనలు కల్పించి ఎదుటి వ్యక్తికి ఛాన్సే ఇవ్వకుండా మాట్లాడతాడు. అంతటి మాటకారి, అంతటి చతురత ఉన్నది. ఇది పక్కన పెడితే వీళ్ళు ముగ్గురు కూడా టిఆర్ఎస్, ఈ ముగ్గురు కూడా టిఆర్ఎస్. ఇక్కడ వెంకటరామారెడ్డి IAS ఆఫీసర్, ఇక్కడ నీలం మధు
పటాన్చేరులో సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు, ఎంపీటీసీ గా చేసిండు. ఈయన టీఆర్ఎస్ ఆయన. ఇక రఘునందన్ రావు టీఆర్ఎస్ నుండే వచ్చిండు, అక్కడ వెలివేయబడ్డాక అక్కడ గెంటి వేయబడ్డాక బీజేపీలోకి దిగిండు. ఇది పక్కన పెడితే ఈయన వెంకటరామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా కేసీఆర్ కి వీర విధేయుడు. ఈయన కదా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేది, అది పెద్ద వైరల్ అయింది, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి నువ్వు ఎట్లా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటా అంటే ఆయన బహిరంగ చెప్పి, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఉన్నారన్న, ఎమ్మెల్సీ కూడా ఉన్నాడా, ఆయన బహిరంగంగా చెప్పిండే నాకు కేసీఆర్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆశీర్వాదం తీసుకున్నా, పెద్దోడు కాబట్టి తీసుకున్నా అన్నాడు. ఇది పక్కన పెడితే ఈ ముగ్గురికి సంబంధించి విజయ అవకాశాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి 3,16,427 ఓట్ల భారీ మెజార్టీ తోటి గతంలో ఇక్కడ ఎంపీగా విజయం సాధించిండు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి మెదక్, సిద్దిపేట, గజ్వెల్, నర్సాపూర్, సంగారెడ్డి, దుబ్బాక, పటాన్చెరు. ఈ పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయిన, సిద్దిపేట ఎమ్మెల్యే మొత్తం ఒక మెదక్ తప్పితే మిగతా అందరూ, ఒక మెదక్ మినహాయిస్తే మిగతా 6 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాలు. ఇది ఇక ఇక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మెదక్ ఒకటి కాంగ్రెస్ అన్న. ఓకే, ఇక్కడ సిద్దిపేట హరీష్ రావు, గజ్వెల్ కేసీఆర్, నర్సాపూర్ ఎవరున్నారు లేడీ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె పక్కన పెడితే ఈ సంగారెడ్డి, ఈ దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇక పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి. కాబట్టి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయో చూద్దాం. ఇక విజయ అవకాశాలు వచ్చేసి వెంకటరామరెడ్డి, రఘునందన్ రావు మధ్యనే ప్రధానమైన పోటీ కనబడుతున్నది ఇక్కడ. ఇక ఫైనల్ గా ఎవరు గెలవబోతాను ఇద్దరు? వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం పోర్ అయితే గట్టిగానే ఉంది, టఫ్ ఫైట్ అయితే ఉంది. ఇక్కడ నీలం అది కూడా పటాన్చెరు మొన్న ఎమ్మెల్యే ఓడిపోయింది, బీఎస్పీ పార్టీ నుండి ఓడిపోయిండు. సో ఈ మెదక్ కిందకి పటాన్చెరు కూడా వస్తుంది. సో దాని వల్ల కొంచెం కొంత ఓటు కాంగ్రెస్ కూడా పోతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంది. కాకపోతే మన మెదక్ అనేది బీఆర్ఎస్ కంచుకోట. సో దాన్ని ఎవరు కొట్టలేరు అన్నట్టు ఇక్కడ కూడా రెడ్డికి మెదక్ నుండి మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా వెంకటరామరెడ్డి గెలవబోతున్నట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఇక విజయానికి కలిసి వచ్చే అంశాలు గతంలో ఐఏఎస్ గా సేవలు, బీఆర్ఎస్ మంచి పట్టున్న ప్రాంతం, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత. ఇక కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంటే నువ్వు ఏ నియోజకవర్గానికి పోయి ఇప్పుడు వ్యతిరేకత ఉంటుంది. పైగా ఇది కేసీఆర్ కు కంచుకోట, విజయశాంతిని పెట్టి గెలిపించింది కదా ఇక్కడ మెదక్ నుంచి గెలిపించింది. మెదక్ నుండి విజయశాంతిని ఎంపీగా గెలిపించి ఇద్దరే ఎంపీలు కేసీఆర్, అది పక్కన పెడతాం, అది అవసరం లేదు మనకు. కానీ ఇక్కడ మెదక్ నుండి ఇందిరాగాంధీ కూడా గతంలో గెలిచిందట, అది పక్కన పెడితే మెదక్ నుండి విజయశాంతిని గెలిపించి కేసీఆర్, విజయశాంతి ఇద్దరే పార్లమెంట్ లో 2 గట్టి వాయిసులుగా ఉండి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వాయిద్దాం. అప్పటి నుండి ఇది టిఆర్ఎస్ కి, కేసీఆర్ కి ఒక కంచుకోటగా నిలిచిపోయింది. కాబట్టి ఇక్కడ రఘునందన్ రావు జెండా పద్దామనే ఆలోచనలు చేయడం వృధా. ఎందుకంటే నువ్వు ఇదే ఏది దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి మీద తుక్కు ఓడిపోయావు, 50,000 మెజార్టీ తోటి ఓడిపోయాను. కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ మీద నువ్వు గెలవడం అంటే ఇక అది పగటి కళలే అనుకోవచ్చు. నీ మోడీ చరిష్మా కాదు, నీ అమిత్ షా చరిష్మా కాదు, నువ్వు హిందుత్వం అనే ఒక భ్రమలు పెట్టేది కాదు, ఏది కూడా ఇక్కడ పనిచేయదు. ఇక్కడ టోటల్ గా ఇక్కడ మొత్తం గులాబీమయం, ఇది గులాబీమయం, ఇది కార్ ఇది. కాబట్టి ఇక్కడ కారే జెట్ స్పీడ్ తోటి దూసుకపోయే అవకాశం ఉన్నది. ఇక్కడ కూడా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఎందుకంటే అక్కడ పటాన్చెరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవలేని నీలమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఒక బీసీ సామాజిక వర్గం అని ఒక డ్రామా కట్టబోతుంది. ముదిరాజా, ఈ ముదిరాజు గెలిస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్తాను. మరి ఆ విధంగా తీసుకుంటే చేవెల్లో ఉన్న ముదిరాజు జ్ఞానేశ్వరిని గెలిపించచ్చు కదా. మరి ఇంకా అక్కడ ముదిరాజులు 5 లక్షల మంది ఉన్నారు. అక్కడనేమో ముదిరాజుల ఓట్లు అద్దాట, అక్కడనేమో రంజిత్ రెడ్డిని గెలిపియాలట. ఇక్కడ మాత్రం ముదిరాజు అనే నీలమ్మదని గెలిపిస్తే ఒక మంత్రి పదవి ఇస్తాం మీకు బిచ్చం కింద అని ఇక్కడ భ్రమ పెడతాను. కాబట్టి ఈ భ్రమలు ఇదంతా ఇక్కడ మెదక్లో పనిచేయవు. ఇది టోటల్ గా గులాబీ వనం. ఇక్కడ అత్యధికమైన మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలబోతున్నట్టు కూడా ఇక్కడ మన సర్వే చెప్తున్నది. నీలం మధు ఎట్లా అంటే పార్టీలు మారడం వల్ల నమ్మకం కోల్పోయింది. ఇంకోటి ఏంటంటే నీలం మధు దగ్గర భయంకరమైన డబ్బు ఉంది, విపరీతమైన డబ్బు ఉంది. ఆయన ఒక మాట మీద, ఒక స్టాండ్ మీద ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఆయనది ఎట్లా అయిపోయిందంటే తీన్మార్ మల్లిగాన్ సాత్రం అయిపోయింది. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు,
బీఆర్ఎస్ లో ఉండే అని ఏంటంటే ఇమీడియట్లీ ఆయనకు 40 సంవత్సరాలు ఉంటాయి, 40-41 సంవత్సరాలు ఉంటాయి. ఇమీడియట్ గా నేను చట్టసభల్లో కూర్చోవాలి, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, నాకు ఈ డబ్బు చూస్తే ఆయన గులగుల పెడతానేమో. బీఆర్ఎస్ నుండి అడిగిండు ఏది పటాన్ చెరువు అడిగిండు, పటాన్ చెరువు ఇస్తే ఖచ్చితంగా అది ఓడిపోతారు 100%. కానీ కేసీఆర్ కరెక్ట్ స్ట్రాటజీ అమలు చేసిండు, గూడెం మైపాల్ రెడ్డికి ఇచ్చిండు, గెలిచిండు. అక్కడిగా అది ఇయ్యలేదు టికెట్ అని వెంటనే కాంగ్రెస్ లో అయిపోయింది. కాంగ్రెస్ టికెట్ ఇస్తామని నమ్మించి ఆయనకు దెబ్బేసింది, టికెట్ అనౌన్స్ చేసి మళ్ళీ వెనక గుంజుకున్నారు. కానీ మళ్ళా కాంగ్రెస్ లోకల్ లీడర్ నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల ఆ టికెట్ తీసేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి ఆ దెబ్బతో ఏం చేసి వెంటనే బీఎస్పీ దిగి. అంటే చూడనకు స్టాండ్ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక నిలకడ లేదు, ఎవరు టికెట్ ఇచ్చినా పోతాడు. ఇప్పుడు అంతా అది ఉన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్ గెలవచ్చు కదా, ఇండిపెండెంట్ గెలవచ్చు కదా, పార్టీలే కావాలన్నాడు. బీఎస్పీకి పోయిండు, అప్పుడే అన్నారు అందరు చాలా మంది. ఇంకా అప్పుడు ఎంత డ్రామా కట్టిందంటే ఓ 5-6 వేల మంది ఆడ నిలబెట్టి ఆర్ఎస్పీ తో మాట్లాడి, సార్ నేను సచ్చినా బతికినా బహుజనవాదం జెండానే మొత్తం ఒక బీసీ బిడ్డను ముదిరాజుని నాకు ఎంత అన్యాయం చేసింది సార్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అని ఓ పెద్ద సెంటిమెంట్ రైజ్ చేసే పని చేసిండు ఆ డబ్బులతోటి. ఆడ నడవలేదు, ఎల్లెలు కాబడ్డాడు, తెల్లారే ఏనుగు దిగిండు, చెయ్యి అందుకున్నాడు. కాబట్టి ఇలా వచ్చింది. కాబట్టి ఏ మాత్రం స్థిరత్వం లేని వ్యక్తి, స్టాండ్ లేని వ్యక్తి, రాజకీయంగా పెద్దగా అవగాహన లేదు కానీ అవకాశవాది. ఆయన కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆ సోషల్ మీడియా ఉండి ఆయన ఏమనుకుంటానంటే నాకు మొత్తం ప్రజల సపోర్ట్ ఉంది అనుకుంటాను కానీ లేదు. అది రీల్ స్టార్, ఆయన కూడా రీల్ స్టారే. రియల్ గా నిజమే, పైసలు పెడితే ఆయన వెనక ప్రజలు వస్తారు, పైసలు పెడితేనే వస్తారు. ఎందుకంటే నీలమ్మ దగ్గర డబ్బు ఉన్నది, దీన్ని మొత్తం గీకి పడేయాలనేది అక్కడ కూడా చుట్టుపక్కల ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇక్కడ అద్భుతమైన మెజార్టీతో వెంకటరామరెడ్డి గెలవబోతున్నట్టు కూడా సర్వే చెప్తున్నది. ఇక నాగర్ కర్నూలు, ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఆర్ఎస్పీ బరిలో ఉండడం, అదే విధంగా మల్లు రవి బట్టి విక్రమార్క వల్ల కజిన్ బ్రదర్ కావడం, పైగా ఆయనకు ఢిల్లీ నుండి సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ నుండి కావలసినంత మద్దతు ఉండడం. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్ఎస్పీ గారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, మల్లు రవి గారు మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం. ఇక్కడ ఆర్ఎస్పీ గారు ఇదే సోషల్ అవేర్నెస్ లో కావచ్చు, ఒక స్వేరోస్ అని ఒక సంస్థను పెట్టి అనేక మంది బిడ్డలకు ఒక ఉన్నత చదువులు చదివించడానికి కావచ్చు, సోషల్ అవేర్నెస్ కలిగించడంలో కావచ్చు నేను ఒక పేరు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. పైగా ఐపీఎస్ ఆఫీసర్ గా చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు, సంచలనాత్మకమైన విషయాలను కూడా వెలుగులో తెచ్చిన వ్యక్తి. దానికి తోడు 6-7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే రిజైన్ చేయడం, ఒక డీజీపీ కావాల్సిన వ్యక్తి రిజైన్ చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక కాన్సెప్ట్ ని ఎత్తుకున్న, వీళ్ళే అధికారంలో ఉండాలి అనక ఆలోచనతోటి బీఎస్పీ పార్టీలోకి పోయి అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా అనతి కాలంలోనే చేపట్టి పగ్గాలు ఇవి బీఎస్పీని కొంత రేస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఊహించని విధంగా అప్పుడున్న ఓట్ల కంటే బీఎస్పీకి ఓట్లు తగ్గినాయి. ఆర్ఎస్పీ చరిష్మా పనిచేయలేదు, ఆర్ఎస్పీ ఎత్తుకున్న వాదం కూడా పనిచేయలేదు. ఆ షాక్ నుండి తేరుకునే లోపే ఈయన అద్భుతమైన ఒక స్ట్రాటజీ ఎన్నుకున్నాడు. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందే పెట్టుకోవాల్సిన స్ట్రాటజీ. ఏది? బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి. అప్పుడు నాలాంటివన్నీ కూడా నేను ఆర్ఎస్పీ సార్కి చెప్పిన, కానీ అప్పుడు అది పనిచేయలేదు. పార్లమెంట్ ఎన్నికల కోసం పొత్తు ఏర్పరచుకున్నాడు. ఈ పొత్తును మాయావతి తిరస్కరించింది. కొంత మనస్తాపానికి చెందిన ఆర్ఎస్పీ వెంటనే బీఆర్ఎస్ లోకి చేరింది. బీఎస్పీకి రాజీనామా చేయడం, చెక్క బీఆర్ఎస్ లోకి చేరడం, అనుకోని పరిస్థితుల వల్ల మాదిగా వారు కావడం, బీఆర్ఎస్ లో చాలా పెద్దగా కనబడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ ముగ్గురి మధ్య ఎవరు గెలవబోతున్నారు? ఇక పి భరత్ అనే వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలన్నా, వీళ్ళ నాయన అంతకుముందు బీఆర్ఎస్ నుండి ఎంపీ. ఈ పోతుగంటి రాములు అనేటైనా బీఆర్ఎస్ మాజీ ఎంపీ. సో 2019లో 1,89,848 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దాని అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, అలంపూర్, కల్వకుర్తి, కొల్లాపూర్. సో ఈయనకు ఇలా కొడుకు టికెట్ అడిగితే టిఆర్ఎస్ నుంచి ఇయ్యలేదు. సో ఆయన వాళ్ళ కొడుకు గెలిపించి వాళ్ళ కొడుకు టికెట్ తీసుకున్నాడు. సో ఇక్కడ నాగర్ కర్నూలులో ప్రధానంగా ఆర్ఎస్పీ మల్లు రవి మధ్య పోటీ ఉన్నాయి. ఇక మల్లు రవికి సంబంధించిన
ఆ బిజినెస్లను, అక్రమాలను, అన్యాయాలను మొత్తం మొన్న ఆర్ఎస్పి సారు ఒక లిస్టే కొట్టి మొత్తం బయటికి ఇచ్చిపెట్టాడు. అది సోషల్ మీడియాలో భయంకరమైన వైరల్ అవుతాయి. ఇక ఈ ఇద్దరి మధ్య ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రెండు ప్రధానమైన కులాలు ఇవి. రెండు ప్రధానమైన ఇది ఆర్ఎస్పి ఏమో మాదిగవారు, మల్లురావి గారు ఏమో మాలవారు. రెండు ప్రధానమైన కులాలు ఇవి. పైగా ఏబిసిడి వర్గీకరణలో ఈ రెండు కులాల మధ్య వైరం నడుస్తాయి. మళ్ళీ డిప్యూటీ సీఎం వల్ల మళ్ళీ డిప్యూటీ సీఎం మల్లురావి గారి బంధువే. ఇక్కడ ఏబిసిడి వర్గీకరణ కూడా ప్రధానమైన పాత్ర పోషించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఆర్ఎస్పి మధ్య మల్లురావి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టున్నది. ఎవరు గెలబోతున్నారు? ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందన్న. ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఫైనల్ గా నాగర్ కర్నూలు నుండి ఆర్ఎస్పీ గెలవబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతున్నది. విజయానికి కలిసి వచ్చే అంశాలు వ్యక్తిగతంగా మంచి పేరున్న లీడర్ ఆర్ఎస్పీ గారు. ఇక కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆర్ఎస్పీ గారికి కలిసి వస్తుంది. ఇక బడుగు బలైన వర్గాల నాయకుడిగా గుర్తింపు, ఇది అత్యంత ప్రధానమైన అంశం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించిండు. రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాలనుకున్నప్పుడు ఇతర పార్టీలాగా కమర్షియల్ పార్టీలకు పోకుండా బిఎస్పీలోనే చేరిండు. అక్కడి నుండి తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేయాలనుకున్న అనుకోని పరిస్థితుల వల్ల మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు, కానీ బీజేపీ జెండో కాంగ్రెస్ జెండో ఎత్తుకోలేదు. చూడు, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది అది కూడా గెలుపుకు కలిసి వచ్చా. ఎందుకంటే ఆయన బిఎస్పీలో ఉన్నప్పుడు పనిచేయవలసింది ఎవరి కోసం? ఎస్సీ బీసీ ఎస్టీల కోసం పనిచేసి. ఒకవేళ ఆయన అది కొంచెం పొరపాటు జరగవచ్చు, ఆయన అల్లనే ఉండాలనుకున్నప్పటికీ పరిస్థితుల వ్యతిరేకత వల్ల కావచ్చు ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చాడు. బీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ ఎస్సీ బీసీ ఎస్టీల వాదమే మాట్లాడతాను. కేసీఆర్ పక్కన నిలబడ్డా కూడా ఏమంటాడంటే నేను బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ కోసం పనిచేస్తా అంటాను. ఇక్కడ వన్ సైడ్ గా కాకపోయినా తీవ్రమైన పోటీ నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్పీ ఫైనల్ గా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఆర్ఎస్పీని గెలిపిస్తే జరిగే లాభం ఏంటంటే భవిష్యత్తులో తెలంగాణ నుండి ఈ దళిత సమాజం నుండి బీఆర్ఎస్ లో ఒక పెద్ద లీడర్ పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. మంచి వాయిస్ వస్తుంది. ఎందుకంటే విజన్ ఉన్నోడు, ఫైట్ చేసే సత్తా ఉన్నోడు, చదువు ఉన్నోడు, ఒక విజనరీ, కలర్ అంటాడు ఆయన. ఈ ఎస్సీ బీసీ ఎస్టీల పిల్లల్ని ఎట్లా చదివియాలి, ఎట్లా బాగుపరచాలి అని ఒక విజన్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మల్లు నవీని గెలిపించే కంటే ఆర్ఎస్పీ గెలిస్తే తెలంగాణ ప్రాంతం యొక్క వాదం బలపడుతుంది. తెలంగాణ వాయిస్ ఒకటి పార్లమెంట్ లో బలంగా వినిపిస్తుంది. రానున్న రోజుల్లో మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే చాలా పెద్ద నేతగా మంత్రివర్గంలో ఉండే అవకాశం కూడా ఉంటది. ఒక హోం మంత్రిగా ఉండొచ్చు, లేకపోతే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండొచ్చు. ఒక పెద్ద స్థానంలో అయితే ఆర్ఎస్పీ గారిని మనం చూసే అవకాశం ఉంటది. ఇక మొత్తానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ వశమే కాబోతుంది. ఇక నల్గొండ ఇది జనరల్ స్థానం. ఇందులో ముగ్గురు రెడ్లే పోటీ పడుతుండడం ఇక్కడ మనం గమనించవచ్చు. బీఆర్ఎస్ నుండి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుండి రఘువీరారెడ్డి, ఇక బీజేపీ నుండి సైదారెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ నుండి నిలబడ్డ రఘువీరారెడ్డి జానారెడ్డి కుమారుడినే. ఇక నాగార్జున సాగర్ నుండి ఇప్పటికే జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో నల్గొండ మొత్తం హస్తగతమైన, అంటే హస్తం పార్టీ చేతిలో ఉన్న నల్గొండలో ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి రఘువీరారెడ్డి బరిలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురు రెడ్ల మధ్య, బీఆర్ఎస్ రెడ్డి మధ్య, కాంగ్రెస్ రెడ్డి మధ్య, బీజేపీ రెడ్డి మధ్య, ఈ ముగ్గురు ఎవరికి ఉన్నాయి విజయ అవకాశం? ఈ ముగ్గురులో అన్న ఇక్కడ ఈ సైద్ రెడ్డి అంటేనే కూడా మా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి బీజేపీలోకి పోయిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే. సో వీళ్ళు ముగ్గురులో పోటీ ఇప్పుడు నల్గొండ గతంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 25,682 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అసెంబ్లీ వచ్చేసి దేవరకొండ, నాగార్జున సాగర్, నల్గొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ. సూర్యాపేట ఒకటి మినహాయిస్తే మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ గెలిచిన స్థానాలు. సూర్యాపేట నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ మరొకసారి తన బలాన్ని నిరూపించుకొని ఆయన గెలిచారు. మరి ఎవరు గెలవబోతున్నారు ఇప్పుడు? ఇక్కడ కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ అయితే కనిపిస్తున్నది. మరి అన్ని నియోజకవర్గాలు
కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచింది కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా నేను అనుకున్నా. పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇక్కడ రఘువీర్ రెడ్డి జానారెడ్డి ముద్ర కొడుకే గెలవబోతున్నాడు. ముచ్చటగా ఇద్దరు కొడుకులను జానారెడ్డి గెలిపించుకోబోతున్నాడు. మొత్తానికి ఈ వయసులో కూడా అనుకున్న విధంగా ఒక కొడుకును పార్లమెంట్ కు పంపబోతున్నాడు, ఒక కొడుకును నాగార్జున సాగర్ లో యథావిధిగా ఆ పట్టు నిలుపుకున్నాడు. ఇక ఇక్కడ విజయ అవకాశాలు కలిసి వచ్చే అంశాలు కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం, 100% కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం ఇది. ఇద్దరు మంత్రులు ఉండడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు ఇక్కడ మంత్రులు ఉన్నారు. పైగా జానారెడ్డి కొడుకు కావడం. జానారెడ్డి చాలా సాత్వికమైన నాయకుడు, దురుసు మాటలు కేసీఆర్ మెచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో కేసీఆర్ ఎవరన్నా ఇష్టపడతారంటే అది జానారెడ్డినే. ఒకసారి పుసుక్కున నవ్వుకుంటా జానారెడ్డి గారు ఒకసారి మీ ఇంటికి నేను లంచ్కి రావాలనుకుంటున్నా అన్నాడు. అంతే, ఆ కథనే జానారెడ్డిని గుంజిపడేసిండా, జానారెడ్డిని కథం చేసిండా, జానారెడ్డిని మైకంలో వేసుకున్నాడా అని ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా అన్నారు. కానీ జానారెడ్డిని ఇట్లా కోస్తే కాంగ్రెస్ కణాలు వెళ్తాయి. ఆయన ఎంత ఒక కాంట్రవర్సీ లేని నాయకుడు. ఆయన అక్రమాలు చేయవచ్చు, అన్యాయాలు చేయవచ్చు, కానీ కాంట్రవర్సీలు ఏది వాణ్ణి విని దురుసుగా తిట్టడం, ఒట్టిగానే అబాండాలు వేయడం, ఒట్టిగానే చులకన మాటలు మాట్లాడడం, ఇవి ఏమీ లేని కాంగ్రెస్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే జానారెడ్డి. కాంగ్రెస్ నుండి కురవృద్ధుడు ఆయన. కురవృద్ధుడు అయింది. కానీ నేను ఈ రాజకీయాలు వద్దనుకున్న టైంలో ఇద్దరు కొడుకుల్ని టైంకి తీసుకొచ్చిండు. ఎంపీగా ఒకరిని, ఎమ్మెల్యేగా ఒకరిని ప్రమోట్ చేసి ఒకరిని గెలిపించిండు. ఇప్పుడు ఈ కొడుకు కూడా గెలిచి పార్లమెంట్ కు పోతుండు. ఇది కాంగ్రెస్ గెలిచే స్థానం. ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్. ఓకే, ఇక నిజామాబాద్, ఇది కూడా కొంచెం టఫ్ ఉన్న నియోజకవర్గం. ఇది పార్లమెంటు నియోజకవర్గాల్లో చర్చ జరుగుతున్న నియోజకవర్గం ఇది. ఇక ఇక్కడ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నాడు. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నాడు. ధర్మపురి అరవింద్ విద్వేషి, ఒక విద్వేషి ఇక్కడ బీజేపీ నుండి ఉన్నాడు. ధర్మపురి అరవింద్ కుట్ర వల్లనే ఈ రోజు కవిత జైల్లో ఉన్నది. ఎందుకంటే కవితను జైల్లో వేయకపోతే ఇక ధర్మపురి అరవింద్ బరిలో ఉండడు. కాబట్టి ఈ సెగ్మెంట్ అనేది కొంత ఆసక్తికరమైనది. ఈ ముగ్గురులో ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళు ముగ్గురు చాలా స్ట్రాంగ్ లీడర్స్ అన్న. ఈ ముగ్గురు స్ట్రాంగ్ లీడర్స్. జీవన్ రెడ్డి కూడా జగిత్యాల నుండి 2 సార్లు ఎమ్మెల్సీ ఉన్నాడు. పోయినసారి మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే ఓడిపోయిండు. బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మంచి పేరున్న లీడర్. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే. ధర్మపురి అరవింద్ అందరికి తెలిసిందే. ధర్మపురి అరవింద్ మాట్లాడితే ఎట్లుంటది, ఎంపీ. ఇక మనం చెవులలో దూదులు పెట్టుకోవాల్సిందైనా మాట్లాడితే. ఇక ఈ ముగ్గురికి సంబంధించి విజయ అవకాశాలు ఇది నిజామాబాద్ లో 2019లో బాండ్ పేపర్ కొనుకొచ్చుకొని 100 రూపాయల బాండ్ పేపర్ కొనుకొచ్చుకొని ఓ ఏషం కట్టిండు. ఇగో నేను లేకపోతే ఈ బాండ్ పేపర్ కుదబెట్టిన ఆస్తులు అమ్ముతా అని ఓ డ్రామా అల్లిండు. సూపర్ సక్సెస్ అయింది. 70,875 ఓట్ల మెజార్టీతో 2019లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించిండు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కొరుట్ల, జగిత్యాల, బాల్కొండ ఈ నియోజకవర్గాలని. అయితే ఇక్కడ కొరుట్ల నుండి మనోడు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి దెబ్బతిన్నాడు. ఈ విద్వేష్ మాకొద్దు అని కొరుట్ల ప్రజలు తన్ని తరిమేసింది. ఇక జగిత్యాల నుండి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక ఇప్పుడు కొరుట్ల నుంచి ఓడిపోయిన ధర్మపురి అరవింద్, జగిత్యాల నుంచి ఓడిపోయిన జీవన్ రెడ్డి ఇద్దరు ఎంపీలుగా బరిలో ఉన్నారు. అక్కడ చూడు ఇక్కడ పరిస్థితి ఎట్లా భిన్నంగా ఉన్నదో. కొరుట్ల నుండేమో బండి సంజయ్ని ఒడగొట్టిండు, వద్దు అని ఎలగొట్టిండు. ఇక్కడ జగిత్యాల నుండి జీవన్ రెడ్డిని మాకు అవసరం లేదని ఓడగొట్టిండు. ఈ 2 నియోజకవర్గాలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ బీఆర్ఎస్ మీద పోటీ చేస్తాను. కాబట్టి ఇక్కడ ధర్మపురి అరవింద్ ఇక్కడ ఫేవరెట్ క్యాండిడేట్ గా కనబడుతుండు. మరి ఇక్కడ ఎవరు గెలవబోతుండ్రు? ఇక్కడ త్రిముఖ పోటీ ఉందన్న. పోటీ ఉంది ఇక్కడ, ఎందుకంటే ముగ్గురు స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. సో ముగ్గురు మధ్యలో టఫ్ ఫైట్ కనబడుతుంది మనకు. ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ మేరతో గెలవబోయే ఛాన్సెస్ అయితే. అయ్యో, ఇక్కడ ఆశలు పెట్టుకున్నాడు కదా అరవింద్, నేనే గెలుస్తా అని. ఉన్నదన్న ఇప్పటి వరకు అయితే మనకు ఇప్పటి ఉన్న సమాచారం వరకు త్రిముఖ పోటీ ఉన్నది. ఇక్కడ ఈ నిజామాబాద్ కు వచ్చేసి త్రిముఖ పోటీ ఉన్నది. 3 ప్రధాన పార్టీల మధ్య సమానమైన పోటీ ఉన్నది. అయితే ఇక్కడ ధర్మపురి అరవింద్ మీద ఆరోపణలు ఏంటంటే కొరుట్ల ప్రజలు ఒక లెటర్ రాసి పంపిల్లు, ఈయన నెట్టి పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో ఉంచొద్దు, మీరు మాకీయన నష్టలేడని బీజేపీ లెటర్ ప్యాడ్ మీద బీజేపీ అధిష్టానానికి ఒక లెటర్ పంపిండు.
అంటే అక్కడ కొరుట్ల ఓట్లు దాదాపుగా ఈయనకు పడవు, ఇక yes అది పడవు. ఇక బీఆర్ఎస్ కి ఇప్పుడు అనుకూలత ఏమున్నదంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడం బీఆర్ఎస్ ప్లస్ పాయింట్. yes ఇక్కడ జీవన్ రెడ్డికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఇక్కడ జీవన్ రెడ్డికి ప్లస్ పాయింట్. కొంచెం ఇక్కడ అరవింద్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే మోడీ అమిత్ షాలకు ఎంత చరిష్మా ఉన్నదో అది ఈయనకు కలిసి వస్తుందా రాదా అనేది. ఇంకోటి హిందుత్వవాదం ఈసారి అరవింద్ కు కలిసి వస్తుందా రాదా అనేది. ఇక్కడ అరవింద్ కు ప్రధానమైన బలాలు హిందుత్వవాదం ఒకటి, మోడీ అమిత్ షాల చరిష్మా ఒకటి. yes అవి రెండు కలిసి వస్తే ఈయన బయటపడతాడు. yes ఇక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్నది ఒక్కటే, ఇక హామీలు గీమీలు ఏం నెరవేర్చలేదు కాబట్టి అది మైనస్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ప్లస్ అవుతుంది. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి ఈ కేసీఆర్ మీద ఉన్న ప్రేమ ఒకటి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అయితే బాగుండు అని ప్రజలు అంటారు కదా, మళ్ళా yes అది ఒకటి బలం. రెండు కాంగ్రెస్ మీద వ్యతిరేకత కూడా, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, రెండు ఇంకొకటి అన్న హామీలు నెరవేర్చకపోవడం, ఇది కలిసి వస్తుంది. ఇదొకటి. ఇంకొకటి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే Hmm. మన నిజామాబాద్ కవిత, మన Yes. కేసీఆర్ కూతురు కవిత కూడా ఇదే నియోజకవర్గం నుండి చెందిన 2014లో ఎంపీగా గెలిచింది, Yes. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నది. అయితే అప్పుడు ఆమెను జైల్లో వేయడం వల్ల మనోడు మళ్ళా గెలుస్తా అనే ఆశలో ఉన్నాడు. yes పోయి లిటరలీ ఈయన అమిత్ షా మోడీ దగ్గరికి పోయి ఈయనే ఈటల రాజేందర్ ఇద్దరు పోయి సార్ కవితను లోపలేస్తే తప్పకుండా మనం ఎక్కువ సీట్లు గెలుస్తాం, yes మీరు ఒక్క 2-3 నెలలైనా ఆమెను కంటికి కనబడకుండా జైల్లో వేయండి, అది కూడా అవమానకరమైన జైలు పేరు చెప్పి, ఏది తిహార్ జైలు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళంతా అలానే ఉంటారు, దేశద్రోహులంతా అలానే ఉంటారు. కాబట్టి ఆమెను ఎంత అవమానిస్తే, ఆమెను ఎంత డిగ్రేడ్ చేస్తే, కేసీఆర్ కుటుంబాన్ని ఎంత డిగ్రేడ్ చేస్తే అది బీజేపీకి కలిసి వస్తుంది సార్ అని మనోడు ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకున్నట్టు చేసిండట. దానివల్ల కొంత నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నది, ఇది ఎవరు గెలిచేది కూడా మనం చెప్పలేం. ఇంకోటి బీఆర్ఎస్ కొంచెం ప్లస్ కూడా ఉందన్న, కేసీఆర్ కవిత జైల్లో ఉండడం వల్ల ఆ సింపతి కలిసి వస్తుంది. కొంచెం సింపతి అయితే ఉంది, సింపతి ఉంది. అక్రమంగా జైల్లో పెట్టిన సింపతి ఉన్నది ఆడవాళ్ళ. ఇప్పుడు ఎందుకంటే కవిత ఎంతైనా మహిళ కాబట్టి, సో మహిళను ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అనేది మహిళలకు కొంత నచ్చట్లేదు. అరే పాపం ఎంతైనా మహిళ కదా, ఎన్ని రోజులు ఇస్తారు. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఒకటి కావచ్చు, హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, కేసీఆర్ కుటుంబం మీద ఉన్న సింపతి కావచ్చు, ఇవన్నీ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి బలమైన బలాలని చెప్పుకోవచ్చు, ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. చలో ఇది త్రిముఖ పోటీ ఉన్నది, దీన్ని చెప్పలేం. ఇక పెద్దపల్లి కూడా ఇది ఆసక్తికరమే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఇక్కడ బీఆర్ఎస్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఇక గడ్డం వంశీకృష్ణ, ఈయన గురించే ముఖ్యంగా మాట్లాడుకోవాలి. గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నారు ఎంపీ అభ్యర్థిగా. ఇక గోమాస శ్రీనివాస్, ఈయన గతంలో బీఆర్ఎస్ ఉన్నట్టున్నా కాదా, ఇక గోమాస శ్రీనివాసు బీజేపీ నుండి ఉన్నాడు. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు ఒక సాత్వికమైన లీడరు, కాంట్రవర్సీ లేనోడు, ప్రజల్లో ఉండేటోడు, ఎవరు పోయినా కుక్కపోయినా నక్కపోయినా పలకరిస్తే పలికేటోడు. అదొక పేరున్నది ఈయనకు, ప్రజల్లో ఒక సాత్వికుడు అనే పేరున్నది, కాంట్రవర్సీ లేని లీడర్ గా గుర్తింపు ఉన్నది. ఇక ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన గడ్డం వంశీకృష్ణ ఏంటంటే, అయ్యా వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దనాయన వినోద్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, పైగా ఇప్పుడు కొడుకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. అంటే ఒకే కుటుంబం నుండి ముగ్గురు ఉన్నారు. పైగా వీళ్ళ మీద భయంకరమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని స్టేట్స్ లో వీళ్ళ కంపెనీలు ఉన్నాయి, కానీ సొంత స్టేట్ లో ఒక కంపెనీ పెట్టలేదు. సొంత స్టేట్ లో ఒక కంపెనీ పెట్టకుండా ఏం చేసిండు, సొంత స్టేట్ లో జరిగే బాగోతాలను, అక్రమాలను, అన్యాయాలను కప్పిపుచ్చడానికి ఒక్క న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు. ఇక దాని ద్వారా ఏ అన్యాయం జరిగినా మేమేం చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. రాహుల్ గాంధీ ఏమన్నాడు, మాది కుటుంబ పాలన కాదు, మా పార్టీలో కుటుంబ పాలనకు ఆస్కారమే లేదన్నాడు. కానీ నువ్వు ఎక్కడ తీసుకున్నా పార్టీలో ఇద్దరికి ముగ్గురికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకు, ఇక్కడ వివేక్ అన్నకు, అటు చూస్తే కోమరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి, ఇట్లా ఎక్కడ చూసినా జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఎటు చూసినా బట్టి విక్రమార్క వాళ్ళ అన్న, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా కుటుంబాలకే ఇచ్చిన కుటుంబాలకే 2-3 టికెట్లు ఇచ్చుకుంటా పోయింది. అయితే ఇక్కడ గోమాత శ్రీనివాసుని పక్కన పెడితే కొప్పుల ఈశ్వర్ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, వీళ్ళిద్దరు కూడా మాల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం. అయితే ఈ ముగ్గురులో ఎవరికి ఉన్నాయి విజయ అవకాశాలు?
సో ఇక్కడ పెద్దపల్లి 2019లో మన వెంకటేష్ నేత గారు 95,180 ఓట్ల మేరతో విజయం సాధించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి, మంతిని. ఈ మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచినట్టున్నాయి. ఇక్కడ మొత్తం ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలిచింది. Yes. కాంగ్రెస్ గెలిచింది. మళ్ళా మన మంత్రి నుంచి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. మంత్రి నుండి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మంత్రిగా వివేక్ కూడా ఆశించే అవకాశం ఉన్నది. కొడుకు గనక పార్లమెంటు అభ్యర్థిలో ఉన్నాడు కాబట్టి గెలిపించుకొని మంత్రి పదవి తెచ్చుకోవాలనే ఆలోచన ఉన్నాడు. ఆ మధ్య మనం మాట్లాడినాం కదా, ఎకరం భూమి ఇస్తే మంత్రి పదవి ఇస్తా అని దాని మీద నా మీద కేసు పెట్టిండు వివేక్. ఒక పేపర్ రాసిండ్రు, ముఖ్యమంత్రి గారికి ఎకరం భూమి ఆశ చూపిన ఎమ్మెల్యే ఆయన ఒక మీడియా సంస్థ ఉన్నదంటే నేను అన్నగా పూసుకుని ఈయన వివేక్ వెంకట స్వామి అన్న. చలో నా పేరు ఎట్లా చెప్తామని కేసు వేసిండు. అది నడుస్తాను. పక్కన పెడితే ఇక్కడ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎంపీ అభ్యర్థి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండీ ఇవ్వడం వల్ల ఇక్కడ కొంచెం టఫ్ గా ఏర్పడ్డది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు, మొన్న కాంగ్రెస్ పోయిండు, మళ్ళీ రీసెంట్ గా ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయింది. అంటే మొత్తానికి ఇక్కడ లేడు, మళ్ళీ బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ ప్రధాన పోటీ కొప్పులీశ్వర్ గారి మధ్య గడ్డం వంశకృష్ణ మధ్యనే ఉన్నది. మరి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఇక్కడ విజయ అవకాశాలు వచ్చేసి కొప్పుల ఈశ్వర్ గారికి ఎక్కువ కనబడుతున్నాయి. చలో ఇక్కడ వివేక్ షాక్ కలిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది పెద్ద షాకే. ఎందుకంటే కొప్పుల ఈశ్వర్ గారిని గడ్డం వంశకృష్ణ గారిని పక్క పక్కన పెట్టుకొని ఒకవేళ పోల్చుకుంటే కనీస అవగాహన లేదు పార్లమెంట్ అభ్యర్థిగా. పెద్దపల్లిని రాష్ట్రం చేసి పడేసి పెద్దపల్లిని రాష్ట్రం అంటాడు. పెద్దపల్లి రాష్ట్రానికి మా నాయన అద్దెచ్చిండు ఇద్దెచ్చిండు అంటాడు. ఎంపీగా గెలవక ముందే ఫేస్బుక్ లో ఎంపీ అభ్యర్థిగా పెట్టుకున్నాడు. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే, పెద్దనాయన ఎమ్మెల్యే, ఈ ఎంపీ అభ్యర్థిగా ఈయన ఉన్నాడు. కాబట్టి పెద్దపల్లి ప్రజలారా మీరు ఒక చైతన్యవంతమైన ఆలోచన చేస్తున్నట్టే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారికి క్లీన్ చీట్ ఉంది. పెద్ద గొడవలు పెట్టుకునే మనిషి కాదు, లొల్లిలు చేసే మనిషి కాదు, పెద్ద కాంట్రవర్సీల్లో లేడు, ఎవరిని ముంచినోడు కాదు, ఎవరిని వచ్చినోడు కాదు, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టించినోడు కూడా కాదు. కాబట్టి ఆ క్లీన్ చీటే ఈ రోజు గెలుపు అవకాశాలకు ఉపయోగపడుతున్నట్టు కనబడుతుంది. మొత్తానికి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం కొంచెం టఫ్ అయితే ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు మన వివేక్ వెంకట స్వామి వాళ్ళ కొడుకు వంశకృష్ణ అయితే ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ గెలవడం ఒకటి, మంత్రి శ్రీధర్ బాబు అంటే ఒకటి, ప్లస్ వీళ్ళకు డబ్బు అనేది చాలా అధికంగా ఉండడం వల్ల అదే బల్బ్ ఒకటి చూపెట్టడం వల్ల కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉంది. కాకపోతే ఫైనల్ గా కొప్పులీశ్వర్ గెలిచే అవకాశం ఉంది. ఈ కొప్పులీశ్వర్ గెలుపుకు కారణం కూడా బీజేపీ క్యాడర్ పెరగడం వల్ల బీజేపీ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ బయట పడుతుంది 100%. ఎందుకంటే కాంగ్రెస్ కి అక్కడ ఓట్లు చీలిపోతాయి. ఇక విజయావకాశానికి కలిసి వచ్చే అంశాలు వ్యక్తిగతంగా బలమైన నేత, ఇది 100%. ఇక సౌమ్యుడు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి, ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, ఇవి చాలు. ఈ 3 చాలు కొప్పులీశ్వర్ గారు గెలవడానికి. ఈ 3 అంశాలు చాలు. ఇక్కడ కొప్పులీశ్వర్ గురించి ఇంకొక మ్యాటర్ చెప్తాను నేను. కొప్పులీశ్వర్ అనే వ్యక్తి ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం 119 కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మొత్తం ఓన్లీ 39 మంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. ఓడిపోయిన వ్యక్తిలో ఈయన కూడా ఒకడు. మిగతా ఓడిపోయిన ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు, అసంతృప్తితో ఓడిపోయారు. కానీ ఏ అసంతృప్తి లేకుండా, ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఓడిపోయిన వ్యక్తి కొప్పులీశ్వర్. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ గెలవడానికి ప్రధానమైన అంశం ఏంటంటే 5-6 సార్లు ఓడిపోయాడు. 6 సార్లు వరుసగా ఓడిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొప్పులీశ్వర్ గారు గెలవలసిన వ్యక్తి. విషయం ఏంటంటే బీఆర్ఎస్ మీద వచ్చిన వ్యతిరేకత వల్ల ఈయన ఓడిపోయాడు. అంతే తప్పించి ఈయన తప్పులేం లేదు, ఈయన మోసాలు ఏం లేదు, ఈయన కుట్రలు ఏం లేవు. కేవలం 20,000 ఓట్ల దాంతో ఓడిపోయాడు. ఆయనతో స్వయంగా పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు ఆయన ఎంతటి సౌమ్యుడు, ఎంత వ్యక్తిగతంగా చాలా లోగా ప్రవర్తిస్తాడు. నేను మంత్రినానో, నేను ఎమ్మెల్యేలనో, కొన్ని కోట్లకున్నానో ఈ డాంబికాలకి ఏం పోడు. పైగా సింగరేణిలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాడు, కార్మిక నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది. కింది స్థాయి నుండి వచ్చిండు. ఇంకా ఇక్కడ కొప్పులీశ్వర్ అన్న గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏంటంటే కులాంతర వివాహం చేసుకున్న వ్యక్తి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తి. పైగా ఈయన తన కూతుర్ని కూడా మళ్ళా కులాంతర వివాహం చేసిండు. కానీ కులాంతర వివాహం చేసిండు.
ఇక ఇక్కడ మన గడ్డం వివేక్ వెంకటస్వామి దళితులను దగ్గర రానియడు, దళితులతోటి సోపతి పెట్టుకోడు. ఆయన భార్య బ్రాహ్మణే, ఆయన కొడుకు చేసుకున్న వాళ్ళంతా రెడ్డి అనేదో పెట్టుకున్నారట. ఇదొకటి జరుగుతుంది వీళ్ళ మీద చర్చ. కాబట్టి కొప్పులీశ్వర్ గారు ఆదర్శవాదిగా ఉన్నాడు, సామాజికంగా ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు, మంచి పేరున్న వ్యక్తి. మొత్తానికి పెద్దపల్లి ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు గడ్డం వివేక్ వెంకటస్వామికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి షాక్ ఇవ్వబోతారు. 100%. ఈ ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్ ఇవ్వడం అయితే చాలా చాలా ఎందుకంటే కేసీఆర్ ని ఎంతసేపు మీ కుటుంబ పాలన అనే ఎక్కువ దాన్ని ఫోకస్ మైనైజేషన్. అదే కుటుంబ పాలన వీళ్ళు చేసినప్పుడు అదే ప్రధానమైన వయసు వీళ్ళకి. ప్రజల్లో అనుకుంటే అదే మీరే చేసి మళ్ళీ మీరు వేరే మీదకి ఎట్లా చెప్తారు అనేది ఒకటి. ఇక్కడ చూడు, అంటే ఎమ్మెల్యే ఫండ్స్ నీ ఇంట్లోకే, ఎంపీ ఫండ్స్ నీ ఇంట్లోకే, మంత్రి అయితే రేపు మంత్రి ఫండ్స్ నీ ఇంట్లోకే. ఇక ఇంకోటి రావద్దు, ఇంకా కొత్త మాల వ్యక్తో కొత్త మాదిగ వ్యక్తో ఇక్కడికి రావద్దు. ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందన్న. ఇప్పుడు ఈ పెద్దపల్లి టికెట్ ఆశించిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ఇక్కడ పెద్దపల్లి మాదిగ ఓట్లు కూడా చాలా కీలక ఈ అంశం బలమైంది. ఇక్కడ మాదిగ వారు గడ్డం వివేక్ ఫ్యామిలీ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. ఇక్కడ కొప్పులీశ్వర్ అన్న గెలితే ఈసారికి అయిపోతుంది ఆయన రాజకీయం. ఇక మరోసారి నిలవాడు, ఇప్పటికీ 62 సంవత్సరాలు ఇక్కడితో ఆయన రాజకీయం అయిపోతుంది. ఇంకో కొత్త వ్యక్తి వచ్చి మళ్ళీ వచ్చేసరికి నిలబడతాడు. ఒకవేళ గడ్డం వివేక్ వెంకట స్వామి కనుక గెలిస్తే, వాళ్ళ కొడుకు గెలిస్తే 40 సంవత్సరాలు అయినా పాతకపోతారు. దాని వల్ల ఏంటంటే మాదిగ వారి అవకాశాలకు గండి కొట్టినట్టు అవుతుంది. ఇప్పటికే మాదిగ వారు బాగా జరుగుతుంది. ఆల్రెడీ మన టికెట్ నామినేషన్ వేయకముందు ఒక 5-6 వేల మంది రోడ్ల మీద నిరసన చేసిరు. కొంతమంది అదేంటి బాండ్ పేపర్ రాసుకున్నారు, మన ఎవరం వంశీకోటేదని మాదిగ వాళ్ళందరూ బాండ్ పేపర్ అనేది రాసుకున్నారు. ఇది నిజానికి ఇది మాదిగ వారి సామాజిక వర్గం ఓట్లే మళ్ళీ అక్కడ అధికంగా ఉన్నాయి. యాక్చువల్లీ మాదిగ వారికి వచ్చేది ఈయన లేకుండా ఆయనకే ఇచ్చేది. ఇక్కడ కొప్పులీశ్వర్ గారు లేకపోతే మాదిగ వారికి సంబంధించి ఇచ్చేటోళ్ళు, వంశకృష్ణ లేకపోతే ఇచ్చేటోళ్ళే. కాకపోతే అక్కడ వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మళ్ళీ విపరీతమైన డబ్బు. ఇప్పుడు కొప్పులీశ్వర్ ఒడగొట్టడానికి 5,000 10,000 అయినా పంచినా మంచిది అనే కాడికి వచ్చింది అక్కడ కథ. మీరు ఇక ఎన్ని పంచినా ఏం పంచినా గడ్డం వివేకు నీ కుటుంబానికి అయితే షాక్ గట్టిగా తలగబోతుంది కొప్పులీశ్వర్ అన్న రూపంలో. ఎందుకంటే నువ్వు 6 గ్యారెంటీలు 420 హామీలు అన్ని తీసుకపోయి ఆ పెద్దపల్లిలో ఆగం చేసినావు, ఏం నెరవేర్చలేదు. ఇక మొత్తానికి కొప్పులీశ్వర్ అన్న సూపర్ విన్నింగ్ కాబోతుంది. ఇక సికింద్రాబాద్ జనరల్ స్థానం, ఇది కూడా ఇంట్రెస్టింగ్ స్థానమే, ఆసక్తిగా ఉన్న స్థానమే. ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్న నిలబడ్డాడు. ఇక కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి జంపు కొట్టి డైగొచ్చి కాంగ్రెస్ లోకి పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక కిషన్ రెడ్డి బీజేపీ నుండి ఉన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు. గతంలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుండి ఉన్నాడు, పైగా తెలంగాణ వ్యతిరేకి. ఈ ముగ్గురికి సంబంధించి ఎట్లుండబోతారు? వీళ్ళు ముగ్గురులో 2019లో కిషన్ రెడ్డి గారు 62,114 ఓట్ల మేరతో విజయం సాధించారు. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి ముషీరాబాద్, అంబర్పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, నాంపల్లి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. కాకపోతే ఖైరతాబాద్ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి డైగొచ్చి, నాంపల్లి ఒకటి ఎంఐఎం, నాంపల్లి ఎంఐఎం, ఖైరతాబాద్ నుండి అటు జంప్ అయిండు. కాబట్టి మిగతా 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. మరి ఇక్కడ విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? నాంపల్లి కూడా బీఆర్ఎస్ చేతుల్లో ఉంది, ఎందుకంటే ఎంఐఎం కాబట్టి వాళ్ళ సహకారం పరిస్థితి. ఇక్కడ విన్నింగ్ అవకాశాలు వచ్చేసి పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డి మధ్య ప్రధానమైన పోటీ అయితే కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్, పైగా ఏదో నిలబెట్టిన అంటే దానం నాగేందర్ని నిలబెట్టింది. ఆయన గెలవడానికి తెలుసు, యథావిధిగా ఎమ్మెల్యేగానే కొనసాగుతారని తెలుసు. కాబట్టి ఆయన వచ్చి తోలి బొమ్మ లెక్క నిలబెట్టిండు. ఇక్కడ కాంగ్రెస్ గనక కిషన్ రెడ్డికి సహకారం అందించకపోతే ఇంకా చిత్తుగా ఇక్కడ కిషన్ రెడ్డి ఓడిపోతాడు. ఇక్కడ పద్మారావు గౌడ్ అంటే తెలియని ఇల్లు లేదు. పద్మారావు గౌడ్ కళ్ళు అమ్మిన కారు నుండి అయినోన్ని కానోన్ని అందరికీ ఆత్మీయుడు. ఆయన మీద కూడా కాంట్రవర్సీ లేదు. మంత్రి ఆయన కూడా ఆయన మీద ఒక చిన్న కాంట్రవర్సీ కూడా రాలేదు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉందన్న. కాకపోతే అల్టిమేట్ గా పద్మారావు గౌడ్ ఈసారి గెలవబోతున్నాడు. కిషన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా షాక్ రాబోతుంది. కేసీఆర్ గారు కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి
తీసుకున్న సరైన నిర్ణయం పద్మారావు గౌడ్. ఎస్, ఎందుకంటే పద్మారావు గౌడ్ నిజంగా సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ అంటే మా ఇంట్లో మనిషి Yes, అనుకుంటారు అందరూ అందరు గట్టే ఉన్నారు. పద్మారావు గౌడ్ అంటే మా ఇంట్లో మనిషి అనుకుంటారు. ఇక ఈయన విజయానికి కలిసి వచ్చే అంశాలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, హైదరాబాద్ లో అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే కావడం, ఇక మాస్ లీడర్ గా ప్రజల్లో మంచి పేరు ఉన్నది. కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, కేంద్ర మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాడు కిషన్ రెడ్డి. కుర్కురే ప్యాకెట్లు కుర్కురే ప్యాకెట్లు పంచాడు. పసిపిల్లలకు పంచవలసిన కుర్కురే ప్యాకెట్లు ఓటర్లకు పంచిండే. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు గట్టిగా కనబడుతుంది. సింటెక్ ట్యాంకులు కుర్కురే ప్యాకెట్లు, లిఫ్ట్లు జాతికి అంకితం చేయడాలు, అవన్నిటికీ ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు. పద్మారావు గౌడ్ ఆయనకున్న సొంత మాస్ ఫాలోయింగ్ ఒకటి ప్లస్ ఇప్పుడు సనత్ నగర్ లో కూడా మన తలసాని శ్రీనివాస్ ఆయన కూడా మాస్ ఫాలోయింగ్. సో ఇవన్నీ ఈయన విజయానికి కలిసి వచ్చే అంశాలు చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈసారి కిషన్ రెడ్డికి ఓటమి తప్పదు. పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీగా వెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా ఇది సూపర్ విన్నింగ్ గా సికింద్రాబాద్ నుండి పద్మారావు గౌడ్ నిలబోతున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక వరంగల్. ఈ వరంగల్ కూడా విచిత్రమైన పోరు ఉన్నది ఇక్కడ. ఈ వరంగల్లో నిలబడ్డ ముగ్గురు కూడా ఒకనాటి టిఆర్ఎస్ వెళ్ళేవి. నెల 2 నెలల్లోనే దీని పరిస్థితులు అంతా మారిపోయినా తారుమారైనాయి. ఇక్కడ వరంగల్ నుండి వచ్చేసి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న మారపల్లి సుధీర్ బాబు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక కడియం కావ్య, వీళ్ళ నాయన కడియం శ్రీహరి తెలంగాణ ద్రోహి, పైగా బీఆర్ఎస్ ద్రోహిగా కూడా ముద్ర పడ్డది. వాళ్ళ బిడ్డ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ నుండి బరిలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత భయంకరమైన ద్రోహం చేసి కాంగ్రెస్ లోకి పోయినారు. ఇది ఒక పాపం ఉన్నది వీళ్ళది. ఇక ఆరూరి రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉండి గత ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యక్తి ప్రస్తుతం బీజేపీ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. నిజానికి ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుండి ఇదే బీజేపీలోకి పోవడానికి ప్రధానమైన కారణం కడియం శ్రీహరి. ఆయన చేసిన ద్రోహం వల్ల ఈయన బీజేపీ కండువా కప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అయితే ఈ ఇద్దరు మాదిగవారు, మారపల్లి సుధీరు, ఆరూరి రమేష్ మాదిగవారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇక కడియం కావ్య ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఈమె భర్త ముస్లిం కాబట్టి ఈ చర్చ కూడా ఇప్పుడు భయంకరమైన హాట్ టాపిక్ గా మారింది. ఎక్కువగా ఈమె సంబంధించిన మతాన్ని కావచ్చు, ఈమె సామాజిక వర్గాన్ని కావచ్చు బాగా హైలైట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇక పైగా తెలంగాణ వ్యతిరేకిగా వీళ్ళ నాయనకు పేరున్నది. అంతటి వ్యతిరేకమైన పేరున్న కేసీఆర్ వాళ్ళ నాయన చదువుకున్నాడని తీసుకొచ్చి 2014లో ఎంపీగా గెలిపించి, ఆ తర్వాత నువ్వు పార్లమెంట్లో కాదు ఉండవలసింది, నువ్వు రాష్ట్రంలో ఉండాలని అప్పటికప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి, తర్వాత ఆయనను మంత్రివర్గంలోకి విద్యాశాఖ మంత్రిగా తీసుకొని ఉప ముఖ్యమంత్రిని చేసి, పెద్ద సామాజిక వర్గంగా ఉన్న ఆ మాదిగ వారిని కాదని ఏ మాత్రం సామాజిక వర్గం లేని వీళ్ళ నాయనని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి 2 పదవులు ఇచ్చాడు. అది చాలదన్నట్టు మళ్ళీ ఎమ్మెల్సీగా చేసి, తర్వాత అది చాలదన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజేయన్ కాదని కడియం శ్రీహరికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిపించింది. ఇన్ని చేసినా కూడా పైగా ఇన్ని చేసినా మళ్ళీ వాళ్ళ బిడ్డ కోరుకున్నట్టు ఇక్కడ ఆరూరి రమేష్ బరిలో నాకు కూడా ఎంపీ టికెట్ కావాలంటే ఆయనను కాదని వాళ్ళ బిడ్డకే ఎంపీ టికెట్ ఇస్తే తెలంగాణ ఉద్యమద్రోహిగా ఉన్నావు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉద్యమద్రోహిగా, పైగా మాదిగల అవకాశాలని దోచుకున్న ద్రోహిగా కూడా 3 రకాలుగా ఇప్పుడు ఈయన నింద మోయవలసి వస్తుంది. ఏమనుకున్నారంటే అందరూ కడియం శ్రీహరి పార్టీ మారింది కాబట్టి సులువుగా గెలబోతున్నా అనుకున్నాడు. కానీ అనూహ్యంగా తీవ్రమైన వ్యతిరేకత, భయంకరమైన నిందారోపణలను కడియం శ్రీహరి ఇప్పుడు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా ఇప్పుడు రాజయ్య, డాక్టర్ రాజయ్య కడియం శ్రీహరిని ఆడుకుంటాండే. నీ కులం ఏందో చెప్పాలను, నువ్వు ఎవరికి పుట్టినావో చెప్పాలను, నీ డేట్ ఆఫ్ బర్త్ చూపియాల, నీ తండ్రి ఎవరు చూపియాలే, నువ్వు మాదిగవాడి కాదు, మాదిగా ఉపకులాలో కాదు, నువ్వు మా అవకాశాలను చూసుకున్నావు, నీ డిఎన్ఏ టెస్ట్ చేయాలని
భయంకరంగా ఒక రేంజ్ లో ఆడుకుంటాండి ఇక. కాబట్టి ఇక్కడ విజయ అవకాశాలు ముగ్గురు ఎవరికి ఉన్నాయి మరి. ఇక్కడ కడియం శ్రీహరి వ్యతిరేకత ఎట్లుందంటే అసలు ఆయన కూడా ఊహించలే. అవును, నాకు ఇంత వ్యతిరేకత వస్తుందని ఇప్పుడు తలలు పట్టుకుంటుండు. సో ఇక్కడ మనం ఇక్కడ గతంలో 2019లో పసునూరి దయాకర్ 3,50,298 ఓట్ల మెజార్టీతో వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు. ఇక స్టేషన్ గన్పూర్, వరంగల్ ఈస్ట్, పాలకుర్తి, పరకాల, భూపాల్పల్లి, వర్ధనపేట, వరంగల్ వెస్ట్ ఇవి ఈ నియోజకవర్గాలు. ఇక్కడ స్టేషన్ గన్పూర్ నుండి బీఆర్ఎస్ గెలిచింది, కానీ ఈ దొంగ పోయి కాంగ్రెస్ లో చేరింది. కాబట్టి టోటల్ నియోజకవర్గాలన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. కానీ ఇన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నా, ఇంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా వ్యతిరేకత మాత్రం భయంకరంగా ఉన్నది కడియం శ్రీహరి. ఇగో ఆ వ్యతిరేకత ఒక్కటే ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు అనేది డిసైడ్ చేస్తారు. మరి ఎవరు గెలవబోతున్నారు? మన తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ వచ్చిందన్న 3,50,299 అప్పుడు 2019లో ఈయన ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళి ఈయన కూడా కాంగ్రెస్ టికెట్ ఇస్తుందేమో అని ఆశలు పెట్టుకున్నాడు. ఈయన కూడా మాదిగా వారి సామాజిక వర్గం. ఈయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో పార్లమెంట్ అభ్యర్థి అని పెట్టుకున్నాడు. తీరా చూస్తే ఈయన కూడా కాంగ్రెస్ షాక్ ఇచ్చి కడియం కావ్యకే టికెట్ ఇచ్చింది. ఇక ఇక్కడ చూస్తే వరంగల్ బరిలో ముగ్గురు ఉంటే ఇందులో మారపల్లి సుధీరు, అదేవిధంగా కడియం కావ్య మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ మనం ఇట్లా ఇచ్చుకున్నప్పటికీ ఆరూరు రమేష్ కూడా ఇక్కడ బరిలో ఉంటాడు. అంటే బరిలో ఉంటాడు, కాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ పోటీ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆరపల్లి సుధీర్ కాదు, మన ఈ బీజేపీ క్యాండిడేట్ మన ఆరూరు రమేష్ కు ఎక్కడంటే ముస్లిం క్రిస్టియన్ ఓట్లు పడవు కాబట్టి కొంచెం వెనుకబడి ఉన్నాడు. యాక్చువల్గా ఆరూరు రమేష్ కూడా మంచి వ్యక్తే. వర్ధనపేటలో గతంలో 1,00,000 మెజార్టీ తోటి హరీష్ రావుకు దూసుకపోయాడు. కానీ సామాజిక వర్గాల పరంగా కూడా ఆరూరు రమేష్ సామాజిక వర్గం చాలా పెద్దది, వరంగల్ చాలా పెద్ద ఎత్తున ఓట్లున్నాయి. అవును, కానీ ఆయన ఎంచుకున్న పార్టీ కొంచెం ఒక పార్టీ అనకు మైనస్ అయిపోయింది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో ఎవరికి విన్నింగ్ ఛాన్స్ చూడు. కడియం శ్రీహరి ఇక తలేడ పెట్టుకుంటావు, ఏమవుతావు, ఎట్లా బతుకుతావు? నువ్వేమో పిలిచి పిల్లనిస్తే లేచి ఉరికినట్టు చేసినావు. పిలిచి కేసీఆర్ నీకు పిల్లనిస్తే లేచి ఉరికినట్టు చేసినావు. ఇప్పుడు అదే నీ సాగుదలకు వచ్చింది. ఇది గనక ఇక నీ ఇజ్జది పోతుంది, నీ మానం పోతుంది, నీ బిడ్డని షిపులు కట్టడానికి కొంచెం చంపుతుంది. ఇంట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి టికెట్ ఇప్పించి అక్కడ గెలిపిస్తావేమో అనుకుంటే ఈ గోడ దునికిపిచ్చి ఇన్నేషాలు వేపిత్తివి అని నీ బిడ్డ నేను షీపులు కట్టతోటి కడియం కావ్య బీఆర్ఎస్ లో ఉంటే 100% గెలిచే స్థానం ఇది. బీఆర్ఎస్ లో కడియం శ్రీహరి ఉంటే ఆయన బిడ్డ వచ్చి సులువుగా గెలిచే స్థానం ఇది. ఇక ఆయన వ్యక్తిగతంగా ఆయన మంత్రి పదవి కోసం అలా బిడ్డను బలిపెట్టాడు. ఒక మంచి చూడండి, రాజకీయాల్లో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా చివరి దశలో ఆగమైనట్టు, చివరి దశలో పొన్నాల లక్ష్మయ్య ఆగమైపోయాడు, చివరి దశలో కడియం శ్రీహరి ఆగమైపోయాడు. ఒక మంత్రి పదవి కోసం తన వ్యక్తిగతంగా తెచ్చుకున్న గౌరవాన్ని మొత్తం గంగపాలు చేసుకున్న దుర్మార్గుడు అయిపోయాడు కడియం శ్రీహరి. సిగ్గుపోయింది. ఇన్ని సంవత్సరాల 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని బలిపెట్టిండు, 40 సంవత్సరాలుగా తెచ్చుకున్న పేరును బలిపెట్టిండు. వ్యక్తిగతంగా స్వార్థానికి పోయి పైసలు తీసుకొని ఇటు పార్టీని మోసం చేసి తెలంగాణ అంశాన్ని మోసం చేసి ఆఖరికి ఆగమైపోయాను. ఇక్కడ సుధీర్ బాబుకు కలిసి వచ్చే అవకాశం. కడియం మీద ఉన్న వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత ఎదుర్కొంటాడు. ఇక ఉద్యమ నాయకుడిగా గుర్తింపు, నీ ముఖానికి నువ్వు లేవు, నీ బీజేపీ ఉద్యమంలో కానీ సుధీర్ బాబు ఉన్నాడు. ఉద్యమం 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఇక కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, చేలో ఈ 3 జాలు ఈయన గెలవడానికి, పైగా మాదిగా వారి సామాజిక వర్గం. మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ ఈయన గెలవడానికి ఇంకో కారణం వచ్చేసి కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి పోయింది అనే కారణంగా సింపతి కూడా బాగా వర్క్. బీఆర్ఎస్ క్యాడర్ లో ఒక కసి ఉంది. ఇప్పుడు కసి ఎటు చేసి ఆయన ఓడగొట్టాలి. ఏమన్నా వాళ్ళు ఎట్లా అంటే ఒక 200 రెట్లు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎట్లున్నది అంటే కడియం శ్రీహరిని ఓడగొట్టాలి అంతే. ఎవరిని మందలు ఇచ్చినా కడియం శ్రీహరిని ఓడగొట్టాలి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి నుండి 100 కోట్లు ఏదో ముచ్చినాయి అటు ఒకటి, ఇంకోటి ఒక రిపోర్టర్ కి మధ్య నీకు 10 లక్షలు ఇస్తా, ఆరూరు రమేష్ మీద, మారపల్లి సుధీర్ మీద రోజు వ్యతిరేకమైన వార్తలు రాయి అని ఒక ఆడియో లీక్ అయింది, అదొకటి.
ఇక మంత్రి పదవి ఆశ కోసమే ఇన్ని రోజులు తెచ్చుకున్న గౌరవాన్ని గంగాపాలు చేసుకున్నాడు అనేది ఇది ఒకటి. మొత్తానికి కేసీఆర్ కి చాలా పెద్ద ద్రోహం చేసిందనే నిందను మాత్రం కడియం సిఆర్ తన రాజకీయ జీవితంలో మూట కట్టుకున్నాడు. ఇది కాబట్టి కేసీఆర్ కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టిండు, చాలా ఫోకస్ పెట్టిండు. కాబట్టి కడియం సిఆర్ గారు నీకు అనుకోని షాక్ తలగబోతుంది. ఈ షాక్ అయిపోగానే 6 నెలల్లో ఇంకో షాక్ తలగబోతుంది. ఇక ఇది కడియం శ్రీహరి రాజకీయానికి ఇక్కడ ఫుల్ స్టాప్. కడియం శ్రీహరి రాజకీయ జీవితం ఈ దెబ్బతోటి కథం. ఇక ఇది గుర్తుపెట్టుకో. ఇక జహీరాబాద్ స్థానం వచ్చేసి జనరల్ స్థానం. ఇక ఇక్కడ నుండి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ నుండి సురేష్ షెట్కర్ ఉన్నాడు. ఇక బీజేపీ నుండి బీబీ పటేల్ ఉన్నాడు. ఈ బీబీ పటేల్ ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీ. ఈయన హఠాత్తుగా మొన్న పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఆ బీజేపీలో చేరిండు. ఈ ముగ్గురి మధ్య ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంది. ఇక బీబీ పటేల్ 2019లో బీఆర్ఎస్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 6,229 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిండు. అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్, జుక్కల్, ఆందోల్, జహీరాబాద్. ఇవన్నీ కూడా ప్రస్తుతం బాన్సువాడ టిఆర్ఎస్. ఎవరైనా మన స్పీకర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తాను. కాంగ్రెస్ మరి ఒక బీజేపీ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ గాలి అనిల్ కుమార్, బీబీ పటేల్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నది. ఓ విధంగా తీసుకోవాలంటే వీళ్ళిద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులే అనుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోయింది ఇక్కడ కాంగ్రెస్. ఇక దీన్ని బట్టి మరి గెలుపు అవకాశాలు మళ్ళీ బీవీ పటేల్ కే ఉన్నాయి. బీవీ పటేల్ కు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత ఒకటి, కొంత బీజేపీ మీద ప్రజల్లో ఆసక్తి పెరగడం, ఎంపీగా కొంత ప్రజల్లో పట్టు ఉండడం. ఇక్కడ ఆ జహీరాబాద్ ప్రాంత ప్రజలు ఎట్లా అంటే మొన్న మన మోడీ చేసిన ఒకటి ఉంది కదా, మన అక్షంతలు మంచిది కదా, సో దానికి కొంత అట్రాక్ట్ అయిపోయారు. సో ఆ విధంగా కొంచెం బీజేపీకి ఎక్కువ మొగ్గు చూపుతారు అక్కడ. అరే జహీరాబాద్ ప్రజలారా, అక్షంతలకు పడిపోకూరి దయచేసి రాష్ట్రం అంతా ఎట్లున్నది అదే ఆలోచించు. కరెంటు పరంగా కావచ్చు, నీటి పరంగా కావచ్చు, లేకపోతే ముందుకు పోవాల్సిన తెలంగాణ మళ్ళీ వెనుకగా వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల విషయంలో కావచ్చు. ఇది ఆలోచించండి. కానీ మీరు అక్షింతలు పంచినందుకో, రామజపం చేసినందుకో, మోడీనో అమిత్ షానో చూసి బోర్ల పడద్దు. విధంగా బీబీ పటేల్ బీఆర్ఎస్ లో ఉన్న గెలిచిటోడే. ఇది ఈ ఎఫెక్ట్ చూసే ఈయన బీజేపీకి ఇప్పుడు బీజేపీ మాయలు వినబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ స్థానం కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనబడుతున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇటే ఇవి 17 నియోజకవర్గాలకు సంబంధించి ఇది ప్రస్తుతం 17 నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఇది గ్రౌండ్ రిపోర్ట్. మొత్తం 17 కాన్స్టిట్యూన్సీలు మొత్తం ఫైనల్ గా రిజల్ట్ వచ్చేసి ఇట్లా ఉండబోతుంది. ఓకే, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఈ విధంగా ఉండబోతాయి. అయితే మనం ఇప్పుడే మనం అన్నిటి కొన్ని స్థానాలు కొన్ని గెలిస్తాయని చెప్పినాం. అవును. కాకపోతే ఇంకా 10 రోజుల సమయం అయితే ఉన్నది. అవును. సో ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతో గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాని పరంగా కొన్ని సీట్లు అటు కొన్ని సీట్లు ఇటు. అంటే ఇవాళ 6వ తారీఖు, ఇంకో 7 రోజులలో పోలింగ్ ఉన్నది. ఈ 7 రోజు నైట్ ఒక్కటి చాలు మారిపోయేదానికి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఓటేస్తాడు ఆఖరికి పోలింగ్ బూత్ కు వే వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి వేయాలనుకుని పోతారు వాడు. కానీ అక్కడ ఒక్కడో ఇద్దరు కలిసారే. ఏమిచ్చిందిరా 420 హామీలు ఆగం చేసిందిరా. కేసీఆర్ మీద ఇన్ని రోజులు పగబడితే గానీ ఆయన ఉన్నప్పుడే ముద్దుకుండారా అంటే కొందరు మైండ్లు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్ బూత్ లోకి పోయి అది నొక్కేదాకా కూడా ఆయన ఓటు ఎటు పడుతుందో తెలియదు. 1%, 2% అలా మారుతుంటాయి. కాబట్టి ఆ ప్రాతిపదికన తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత ప్రకారము, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ప్రకారం ఇక్కడ మనము 6 నుండి 9 సీట్లు బీఆర్ఎస్ గెలవబోతున్నారు తెలుస్తుంది. భయంకరంగా ఊహించని విధంగా ఇక్కడ 3 నుండి 4 సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఊహించని విధంగా గతంలో కంటే కూడా ఇక్కడ బీజేపీ
ఇంకొక 2 సీట్లను ఎక్కువనే గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఒక సీటు ఎంఐఎం పార్టీది ఇక్కడ. కాబట్టి ఇగో ఈ రీతిగా పార్లమెంటు గెలుపు అవకాశాలు ఈ పార్టీలో ఉన్నాయి. అయితే పార్లమెంటులో ఊహించని విధంగా కాంగ్రెస్ 3rd స్థానానికే పరిమితం కాబోతుంది. 100%. ఇది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఒకవేళ మారిన సీట్లు ఈ రెండింటి మధ్యలో మారుతాయి, కానీ కాంగ్రెస్ మాత్రం ఇంతకు మించి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ ఎటు చూసినా 3rd ప్లేస్ లో ఉంటది. అయితే ఇటున్న 2-3 స్థానాలు గనక ఇటు బిఆర్ఎస్ గనక యాడ్ అయితే కేసీఆర్ చెప్పినట్టు 11-12 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒకవేళ. అంతేగాని ఇది కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 4 స్థానాలకు పరిమితం ఈసారి. కాంగ్రెస్ 3 నుండి అయితే ఇక్కడ మనము మరొకటి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎవరిని గెలిచినా ఈసారి మాత్రం బీఆర్ఎస్ కి ఇవ్వాల్సిందే ఓటు ఆల్రెడీ చూసినాం అంటారు. ఆ ట్రెండ్ గనక కంటిన్యూ అయితే ఈ వారం రోజులు బీఆర్ఎస్ కే మేము ఓటేస్తామనే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే 100% మినిమం 10 సీట్లు బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం. ఇక అది మరి ప్రజల చేతిలో ఉన్నది. మాటలైతే మేము గుంపు పేస్ట్రీ వల్ల ఆగమైపోయింది రాష్ట్రం, కాంగ్రెస్ వల్ల ఆగమైపోయింది రాష్ట్రం అనే మాటలే ఎక్కువగా వినబడుతుంది. కాబట్టి మరి ఆ ట్రెండ్ అట్లనే కంటిన్యూ అవుతుందా? మరి పోలింగ్ రాత్రి పైసలను చూసి ఏమైనా ట్రెండ్ అక్కడికి ఆగిపోయి మళ్ళా తిరమరి అయ్యే అవకాశం ఉన్నదా అనేది ఆ రాత్రికి తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే రిజల్ట్స్ ఇట్లున్నాయి, ఊహించని విధంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న 5 నెలల క్రితం ఏమో గుజ్జీన్లు కాంగ్రెస్ కు, ఇప్పుడు అంగవెట్టి గుద్దారా, అప్పుడేమో ఈ ఓట్లు గుద్దింది, ఇప్పుడేమో కాంగ్రెస్ వంగబెట్టి గుద్దే అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇటు టర్న్ అయితే గనక కేసీఆర్ చెప్పినట్టు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బట్టి ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రెఫరెండమే అయిపోతుంది. ఈ రెఫరెండంలో రేవంత్ రెడ్డి మంత్రులను అందరిని వంగబెట్టి గుద్దే అవకాశం ఉన్నట్టు కూడా కనబడతాను. ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే నచ్చుతున్నారు, ప్రజలు ఎవరికి నచ్చదు. అది కూడా ఎందుకంటే 5 నెలలే కదా, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏదో చేయబోతున్న ఆశతోటి ఇంకా విజిల్లు, సప్పట్లు, ఈలలు, గోలలు గాడికే ఉన్నది. కానీ ఏం చేయబోతున్నా అనేది వాళ్ళకు కూడా అర్థం కాదు వాళ్ళకి పాపం. కాబట్టి రిజల్ట్స్ ఇట్లున్నాయి. కాబట్టి ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించి యూ న్యూస్ కావచ్చు, మన శ్రవణ్ గ్రౌండ్ లెవెల్లో తిరిగి దీనికోసం చాలా కష్టపడ్డాడు. శ్రవణ్ గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇదంతా ఈ ప్రతి స్లైడ్ కూడా శ్రవణే రాత్రి 1-2 గంటల వరకు 4-5 రోజులు కష్టపడి ఈ గ్రౌండ్ రిపోర్ట్ అంతా, ఈ స్లైడ్స్ అంతా, ఈ స్టైల్, ఈ ప్యాటర్న్ ఒక షార్ట్ లైట్స్ ఛానల్స్ రీతిలో చేసుకొచ్చాడు. ఇది చిన్న ముచ్చట కాదు. మనకు స్టాఫ్ లేకపోయినా, వ్యవహారం లేకపోయినా, ఏది లేకపోయినా ఇంత లెవెల్లో ఈ స్టఫ్ తీసుకురావడం అంటే దీని క్రెడిట్ గోస్ టు శ్రవణ్ అనేది మరొకసారి చెప్తూ, ప్రజలారా మరొకసారి మీ అందరికి చెప్తున్నా, ఎవరైతే లైవ్ లోకి వచ్చిందో మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో మనం ఇంకో పెద్ద పోరాటానికి, ఎలక్షన్స్ తర్వాత పెద్ద పోరాటానికి మనం సిద్ధమవుతున్నాం. దానికి సంబంధించి మా కోసం మీరు గనక సహాయం చేయాలనుకుంటే ఇక్కడ మేము నెంబర్ ఇచ్చినాం 9704642961. ఈ నెంబర్కి మీకు తోచినంత మా ఆఫీస్కు సరిపోయేంత సహాయాన్ని చేయండి. అదేవిధంగా ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే నెంబర్తో పాటు ఇక్కడ మా అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేయడం జరిగింది. వాడు మల్లిగాడు బిచ్చమేర్రి అంటే వాడి నాశనానికి కోట్లు ఎత్తిరి. ఇక మేమేమో నాయన మాకు ఒక ఆఫీస్ కావాలి, మేము మీకోసం పోరాడుతున్నాం, మీకోసం నిలబడుతున్నాం, తెలంగాణ కోసం నిలబడుతున్నాం అంటేనేమో మీరు మాకేమో మొండి చేయి చూపెడతాను. ఇది పద్ధతి కాదు. మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, అసెంబ్లీలో ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, గత 4 సంవత్సరాల క్రితం ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఒకటే స్టాండ్ మీద తెలంగాణ స్టాండ్ మీదనే ఉండబోతున్నాం. అందుకే ఏ పార్టీకి మేము అనుకూలంగా లేకుండా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని మేమే ఒక స్టాండ్ని ఎత్తుకున్నాం. మరి దాన్ని ఉద్దేశంతో అయినా మీరు మాకు వెన్నెముక లాగా నిలవాలి. మేము నిలబడతాం, కానీ మాకు ఒక వెన్నెముక కావాలి. ఆ వెన్నెముక మీరు అందించే సాయమై ఉండాలి. దానికోసం మేము నిక్కచ్చిగా నిలబడి మీరు మాకు సాయం చేయవలసిందే అని అడుగుతున్నాం. అంతేగాని అన్న కింద గూగుల్ పే వేసినాం, కింద అది వేసినాం, దండం పెడతాం, ఒక్క షాయి పైసా అన్న అని అడగం. మీరు ఇచ్చినా మా వాళ్ళే, ఇయ్యకున్నా మా వాళ్ళే.
కానీ మీకోసం మాత్రం మేము నిలబడతామని మరొకసారి చెప్తూ ఇది ఇవాల్టి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించిన రిజల్ట్స్ కి సంబంధించిన అనాలిసిస్. రేపు యథావిధిగా ఉదయం 8 గంటలకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది, చూస్తూనే ఉండండి. యూ న్యూస్. శ్రవణ్కి సంబంధించి ఈ క్రెడిట్ దక్కుతా అని మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.